పేపర్ బాయ్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్గా ఎలా మారారు అంటే చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది అనుకుంటారు. సో ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? మొన్ననే అన్స్టాపబుల్ ఒక షోలో అల్లు అర్జున్ గారు అన్నారు, ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నేను గోల్ సీరియస్గా ఫిక్స్ అయ్యానని వెళ్ళాను. బట్ మీకేముంటే సక్సెస్ అని ఫీల్ అవుతారు మీరు? ప్రతి మనిషి జీవితంలో ఏజ్ ప్రకారం ఆ డెఫినేషన్ మారుతుంటాయండి. ఇప్పుడున్న సొసైటీ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే, పక్కోడు బాగుపడితే ఓర్చుకోలేని సమాజం ఇది. వాట్ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ ప్రజెంట్ సొసైటీ? ఈరోజు మనిషి ఫాస్ట్గా డివేట్ ఎందుకు అవుతున్నాడు అంటే అతను గోల్ గుర్తొస్తలేదు. అతను ఒక గోల్ పెట్టుకున్నాక డెడ్ లైన్ పెట్టుకుంటే దాని మజా ఎలా ఉంటుందంటే, 2 చిలుకలు ఉన్నాయి, రేస్ పెట్టిన ఒక చిలుక ఫాస్ట్గా వెళ్ళిపోయి రేస్ విన్ అయిపోయింది. ఎందుకంటే సో మన చుట్టూ ఉన్న పీపుల్ ఎలా ఉండాలి, వాడు చెడ్డోడైతే నేను కరెక్ట్గా ఉన్నాను కదా, ఐఎమ్ గుడ్ అని అనుకుంటారు. ఇస్ ఇట్ పాసిబుల్? ఒకరోజు పెద్ద సింహం ఏం చేసిందంటే, ఆ గొర్రెల మధ్యలో ఒక ఏదో కనిపిస్తుంది, దాన్ని ఒకసారి చూడాలి మనలాగా కనిపిస్తుంది అని పోయి చూసింది. ఈ గొర్రెలు బై మిస్టేక్ పెరుగుతున్నావు, నువ్వు అక్కడేం చేస్తున్నావు, నీకు అర్థమైతే లేదు కదా. వాటర్ దగ్గర తీసుకెళ్ళి నీ ఫేస్ నా ఫేస్ సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను సింహం లాగా అరుస్తాను, సింహం లాగా అరిచింది, దీన్ని అడగమంటే మే అంటున్నాను. సో కంఫర్ట్ జోన్ ఇస్ ఎ వెరీ డేంజరస్ అడిక్షన్ అని అంటారు, అది నిజమేనా? కంఫర్ట్ జోన్లో ఉండి చరిత్రలు తిరిగి రాసినట్టు చరిత్రలు లేదు. ఇప్పుడు ఉన్నది కూడా రేపటి రోజున నువ్వు అన్ని ఫినిష్ చేసుకొని నువ్వు కూడా ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుంటావు. దిస్ ఇస్ ఇండికేషన్. లవ్ కొంతవరకే బాగుంటుందా? సో ఇప్పుడు రిలేషన్లో అర్థం చేసుకోవడానికి అనేది వెళ్ళిపోయింది, ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాను, అందుకోసం అక్కడ లవ్ అనేది ఎగిరిపోతుంది. మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి వినాలి, ఆన్సర్ ఇవ్వడానికి వినకూడదు. అడిక్షన్ అనేది ఇప్పుడు డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ సిగరెట్ కంటే ఎక్కువ అడిక్షన్, అందులో ఎఫెక్ట్స్ చూపిస్తుంది, బాడీ పాడైపోతుంది. బట్ ఈ సోషల్ మీడియా అడిక్షన్ ఉంది, అది స్లో పాయిజన్. ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ దాని నుంచి ఎలా బయటకు రావాలి? ఒక రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఒక స్కూల్లో ఒక టీచర్ అందరు స్టూడెంట్స్ని కూర్చోబెట్టేసి ఒక అసైన్మెంట్ లాంటిది ఇచ్చింది. ఒక విష్ లిస్ట్ రాసుకోండి రండి అని చెప్పేసి టీచర్ హోంవర్క్ ఇచ్చింది. టీచర్ వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో చదవడానికి టైం ఉండదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి చదువుతాను, రేపు నెక్స్ట్ మార్క్స్ వేసుకొని మీకు తీసుకొస్తానని చెప్పింది. సో ఇంటికి వచ్చి ఒక్కొక్కరిది చదువుతుంది. రాజు అనే లెటర్ రాగానే ఏడవడం స్టార్ట్ చేసింది. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్య కాలంలో చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియా అడిక్షన్ కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, చదువుకోవడంలో కావచ్చు, డిప్రెషన్, లవ్, ఇలా ప్రతి ఒక్కటి. కానీ ఎక్కడో ఆ సోషల్ మీడియాలో ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక మాట చెప్తే చేంజ్ అయిన సందర్భాలు చాలామంది ఉన్నారు. సో అలా చేంజ్ చేశారు చాలామంది జీవితాలు. సో ఈజ్ నన్ అదర్ దాన్ బిజినెస్ కోచ్, లైఫ్ కోచ్, అండ్ అట్ వెరీ యంగర్ ఏజ్ హీ బికేమ్ రియల్లీ సూపర్ పర్సనాలిటీ. అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ వేణు కళ్యాణ్ గారు. ఆయన మనతో పాటు ఉన్నారు, ఇంకా బోల్డని విశేషాలు తెలుసుకుందాం. సో ఎస్, వేణు కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు ఆ పేరు తెలియని మనిషే లేడు అనుకుంటా. పేపర్ బాయ్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్గా ఎలా మారారు అంటే చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది అనుకుంటా. రోజులు గడిచిపోతాయా? అంతే కదా. సో ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? ఎందుకు అంత సంకల్పంతో ఉన్నారా, సంకల్పించుకున్నారా ఇలా అవ్వాలి అని? అంటే జనరల్లీ కొన్ని విషయాలు అనుకోలేదు, కొన్ని విషయాలు అనుకొని గట్టిగా మొన్ననే అన్స్టాపబుల్ ఒక షోలో అల్లు అర్జున్ గారు అన్నారు, రౌండప్ చేసి కొట్టాను అన్నట్టు. అట్లా కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నేను గోల్ సీరియస్గా ఫిక్స్ అయ్యానని వెళ్ళాను. బట్ ఈ ట్రైనింగ్ ఫీల్డ్కి వస్తాను నేను అనుకోలేదు. ఓకే, నాకు క్రికెటర్ కావాలని గోల్ ఉండే, ప్రొఫెషనల్ క్రికెటర్, ఇప్పుడు కూడా మ్యాచెస్ ఆడుతుంటాను నేను, అది ఉండే. బట్ ఏంటంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల టీం మెంబర్స్ కొంతమంది ఉంటారు కదా, హనుమంతుడు ఆయన పవర్ కూడా ఆయనకు తెలియదు. సో జావంతుడు చెప్పడం ద్వారా ఆయనకి ఆ పవర్ తెలిసి చేశాడు కదా. సార్ నాకు ఈ ఫీల్డ్లోకి రాగానే నా టీం అనమాట, సార్ మీ లోపల ఒక ట్రైనర్ ఉన్నాడు, మంచి మాట్లాడతారు, మీరు జనాలకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యే విధానంగా చెప్తారు, సో ఒకసారి ఈ ఫీల్డ్లోకి వచ్చి ట్రై చేద్దాం అనుకున్నారంతే. సో ఫస్ట్లో ఒక స్కూల్ 2
3 స్కూల్లో వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తుంటే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఆ రెస్పాన్స్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. పర్లేదు, మనం కూడా ఫీల్డ్లో సక్సెస్ అవుతాం, ముందరికి వెళ్ళొచ్చు అని. కానీ ముందరికి వెళ్తుంటే అంత ఈజీగా జర్నీ అయితే లేకుండే. ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు, ఉపవాసాలతోని మామూలు కష్టాలు లేకుండే అనమాట. ఎందుకంటే ఫస్ట్లో బ్రాండ్ కానప్పుడు మనం చాలా ప్రూవ్ చేసుకోవడానికి చేయాలి కదా. సో అన్ని స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి ఆపర్చునిటీస్ గురించి అడుగుతుంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళకి కూడా తప్పేం కాదు. ఓకే, సో వాళ్ళు నన్ను వెయిటింగ్ చేయించేవాళ్ళు, 1-2 days అట్లానే వెయిట్ చేయించేవాళ్ళు. అండ్ దాని తర్వాత మనం అనుకుంటుండే అనమాట, హిందీలో ఒక సాంగ్ ఉంది, అప్నా టైం ఆయేగా అని. సో అట్లా ఏదో ఒక రోజు నా టైం కూడా వస్తుంది, బట్ మనం మాత్రం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓకే, సో అట్లా ప్రయత్నించుకుంటా అనేది వెళ్తూనే వెళ్ళాను. ఫైనల్గా ఈరోజు అట్లా అయిపోయింది. సో వేణు కళ్యాణ్ గారికి సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యు ఏ సక్సెస్ఫుల్ పర్సన్? సక్సెస్ఫుల్ పర్సన్ అనేది ఎప్పుడు ఒక దాంతో డిఫైన్ చేయలేం మనం. ఎందుకంటే కొంతమందికి మంచి హెల్త్ ఉంటే సక్సెస్, కొంతమందికి డబ్బు ఉంటే సక్సెస్, కొంతమంది రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా బాగుంటే సక్సెస్. ఒక్కొక్కరికి సక్సెస్కి ఒక్కొక్క డెఫినేషన్ అనేది. మీకేముంటే సక్సెస్ అని ఫీల్ అవుతారు మీరు? నాకేముంటే సక్సెస్ అనేది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో ఏజ్ ప్రకారం ఆ డెఫినేషన్ మారుతుంటాయండి. ఓకే, సో నా జీవితంలో ఒకప్పుడు ఎలా ఉండేనంటే, అరే మనకు ఒక నేమ్ ఫేమ్ అనేది ఉండాలి, నలుగురు గుర్తించాలి, నలుగురు జీవితంలో ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తుండాలి, ఇలా ఒక సక్సెస్ ఉండే. తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎలా ఉందనంటే నా గురించి పైన ఫోకస్ కాకుండా, ఓకే, నన్ను నమ్ముకుని ఇప్పటి వరకు నా జర్నీలో ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ నా టీం కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళ జీవితంలో వాల్యూ ఎట్లా యాడ్ చేయాలి, వీళ్ళ జీవితాలు ఎట్లా సెటిల్ చేయాలి అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఉంది. ఇప్పుడు పక్క వాళ్ళ గురించి, ఎస్పెషల్లీ నన్ను నమ్ముకునే వాళ్ళ గురించి ఇప్పుడు ఇంకా నా థాట్ ప్రాసెస్ మారిపోతుంది అనమాట. అంటే నా పక్క వాళ్ళ గురించి ఎట్లయినా నేను చేసేస్తున్నాను, ఇప్పుడు ప్రాసెస్లో అయిపోతుంది అది. సొసైటీలో ఇంకా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఒక తోడు, ఒక హెల్ప్, ఒక గైడెన్స్ ఇలా కోరుకునే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని ఒక గోల్ తీసుకున్నా. బై ద వే చాలా తక్కువ ప్లేసెస్లో ఇది రివీల్ చేసిన నేను. యూనిక్ ప్రశాంతత నేను లేమని చెప్పేసి ఒక గోల్ నాది. ఒక మినిమం 20-30 acres ప్లేస్ ల్యాండ్ తీసుకొని అందులో నేను KG to PG స్కూల్ కట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలని ఫస్ట్ అది. దానికోసమే అన్నీ ఇప్పుడు కష్టపడుతున్నాను నేను. ఓకే, అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే అదే ప్లేస్లో ఒక ట్రైనింగ్ హాల్స్ లాంటివి కట్టి, సెమినార్ హాల్స్, అందులో నేను ఫ్రీ ట్రైనింగ్స్ ఇప్పుడు చేసే కమర్షియల్ అన్నీ ఫ్రీగా ఇస్తాను. ఓకే, సో అది ఒక అంటే అది నడిపించాలంటే కొంచెం డబ్బు ప్లస్ ఒక ప్లేస్ ఇవి కావాలి కదా. సో వాటి కోసం ఇప్పుడు ఉరుకుతున్నా, అంతేగాని నా రేపటి రోజున కిడ్స్ కోసమో లేదంటే ఇంకా ఎవరికైనా ఇవ్వడం కోసం ఆస్తులు జమ చేయట్లేదు నేను. ఓకే, ఎందుకంటే అల్టిమేట్గా అందరం పోదాం భూమిపై నుంచి, బట్ ఏదైనా క్రియేట్ చేసి పోవాలి. సో నాకు ఆ గోల్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు సొసైటీలో చాలామంది పిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి రైట్ ఎన్విరాన్మెంట్ ఇలాంటివి అంటూ లేక వాళ్ళు లైఫ్ వేస్ట్ చేసుకో. సో వాళ్ళకు అక్కడ ఆ ప్లేస్లో వారం రోజులు అట్లాంటి కల్చర్ నేర్పిస్తాను నేను. తల్లిదండ్రుల ఇంపార్టెన్స్, సొసైటీలో ఎలా ఉండాలి, మంచి పనులు ఎలా చేయాలి, మైండ్ సెట్లో ఎలా చేంజెస్ తీసుకురావాలి, ఇంక్లూడింగ్ మిలియనర్స్ పిల్లలన్నా కూడా ఆ ప్లేస్కి వస్తే వాళ్ళ చెప్పులు, ఫోను ఇవన్నీ బయట వదిలేసేసి వాళ్ళు ఎంటీగా రావాలి అక్కడికి. సో అట్లాంటి సెటప్ నేను చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఇట్స్ అ గ్రేట్ ఐడియా. బట్ ఇప్పుడున్న సొసైటీ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే, పక్కోడు బాగుపడితే ఓర్చుకోలేని సమాజం ఇది, రైట్? బాగున్నావా అని అడిగితే బాగున్నానేమో అని చెప్తే అది వినాల్సి వస్తుందేమో అని బాగున్నావని కూడా అడగని సొసైటీ ఇది. వాట్ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ ప్రజెంట్ సొసైటీ? అంటే ప్రజెంట్ సొసైటీ అనేది నేను ఒకరితోనో, ఇద్దరితోనో, ఒక ఇన్సిడెంట్తోనో, 2 ఇన్సిడెంట్తోనో నేను జడ్జ్ చేయలేను. ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఒక అనలైజేషన్ పవర్ అనేది చాలా పెరిగింది. ఓకే, సో కొంతమంది అంటారు కదా, లైక్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఓకే, ఒక అమ్మాయి అతనికి మోసం చేస్తే ఆ బాయ్ మైండ్ సెట్లు ఎట్లుంటుంది అని అంటే, అరే ఈమె మోసం చేసింది కదా అట్లా అట్లా అని అనుకుంటారు. మళ్ళీ ఇంకా కొన్ని రోజులైనా ఇంకొక అమ్మాయికి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే మీరు అబ్బాయి కాబట్టి బాయ్ మోసపోతేనే అంటున్నారు. సరే, నేను నెక్స్ట్ అమ్మాయి కూడా వస్తున్నాను నేను. ఓకే, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత అబ్బాయి ఇంకొక అమ్మాయికి ఛాన్స్ ఇస్తాడు. ఓకే, వాట్ ఎవర్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ వాట్ ఎవర్. సో ఇప్పుడు అమ్మాయి మోసం చేసింది అనుకోండి, అట్లా 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, అది బాయ్ అయినా గర్ల్ అయినా మైండ్లో పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుంది, అమ్మాయిలు ఎంత ఇంత, అబ్బాయిలు ఎంత ఇంత. సో నెక్స్ట్ ఇంకోసారి ఎవరిని ఈజీగా నమ్మొద్దు వగరంట. నెక్స్ట్ ఎవరైనా రియల్గా అప్రోచ్ అయినా నమ్మం, రైట్? సో అది ఎట్లా అంటే కొన్ని ఇన్సిడెంట్లు జరగడం ద్వారా బిలీఫ్ సిస్టమ్ ఫిక్స్ అవుతుంది. అట్లానే అమ్మాయిలందరూ సొసైటీలో అలా లేరు, అబ్బాయిలందరూ సొసైటీలో అలా లేరు. ఓకే, సో సేమ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సొసైటీలో అన్ని రకాలుగా జనాలు ఉంటారు అండ్ డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయి. సో ఆ పరిస్థితులను బేస్ చేసుకొని, జనాలను బేస్ చేసుకొని, అది కూడా కొంతమందిని నేను సొసైటీని జడ్జ్ చేయలేను. ఓకే, సో మంచి చెడు అందరూ ఉన్నారు కాబట్టి సొసైటీ ఎప్పుడు బాగానే ఉంటుంది. సో మనకు కలిసే ఆ జర్నీలో జనాలను బట్టి, ఒక పర్సెప్షన్ బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి అలా మారిపోతుంది అంతే. బట్ ఎవ్రీబడి ఈజ్ గుడ్.
సో యూజువల్గా చాలామంది చెప్తుంటారు ఏజ్లో చేయాల్సిన ముచ్చట, ఏజ్లో ఎంజాయ్ చేయాల్సిన ముచ్చట అవన్నీ చేయాలి, టైం వెనక్కి తిరిగి రాదు అని. ఇందాక మన డిస్కషన్లో 2013 నుంచి 2019 వరకు నేను ఒక సినిమా చూడలేదు, ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, ఏం లేదు. ఐ వాస్ ఫోకస్డ్ ఆన్ మై కెరియర్. 2013-19 అంటే మీరు యువర్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, మేబీ దట్స్ ద ఏజ్ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్. సో అదేమైనా రెగ్రెట్ ఉందా ఆ టైంలో అలా చేయలేకపోయాను? రెగ్రెట్ అంటే నా మైండ్లో అప్పుడు ఒక ఫార్ములా మా మెంటర్స్ ఎవరైతే ఉంటారు కదా ఫీడ్ చేశారు. సో అందుకోసం రెగ్రెట్ లేదు. ఆ ఫార్ములా ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ పెయిన్. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ ప్లెజర్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ టర్మ్ పెయిన్. సో యూ హ్యావ్ చోజన్ షార్ట్ టర్మ్ పెయిన్. ఇప్పుడు చిన్న చిన్న ఆనందాలు నేను కాంప్రమైజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో చాలా పెద్ద ఆనందాలు అనేది నేను ఎంజాయ్ చేసుకోవచ్చు అని అట్లా ఫిక్స్ అయిపోయాను ఫస్ట్. రెండోది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆనందాలు అంటే ఆనందం చేసే కొన్ని ఉంటాయి కదా పనులు. ఓకే, కొంతమంది మూవీస్కి వెళ్తే ఆనందం, కొంతమంది ఆల్కహాల్ స్మోకింగ్ ఆనందం, కొంతమందికి ఎక్కడైనా పార్టీస్కి వెళ్తే ఆనందం, కొంతమందికి ఫ్రెండ్స్తో ఉంటే ఆనందం, కొంతమందికి ఓటీటీలో మూవీస్ చూస్తే ఆనందం. ఓకే, సో నాకేందంటే నేర్చుకోవడం ఆనందం. ఓకే, సో ఆ నేర్చుకోవడం ఆనందం ఉంది కాబట్టి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త కొత్త విషయాలు నేర్పించడం, ఆ రెస్పాన్స్ నేర్పించడంలో కూడా చాలా బాగా కిక్ వస్తుంది అనమాట. జనాలు రిసీవింగ్ లేపో ఏం చెప్పారు, ఎంత బాగా చెప్పారు, నేను మోటివేట్ అయినా ఇవన్నీ. సో అది నాకు దానికి నేను అడక్ట్ అయిపోయినా. సో అడక్ట్ అయిపోయినా కాబట్టి ఆ టేస్ట్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను కాబట్టి ఇవి ఏవైతే ఉన్నాయి కదా ఇవి ఎక్స్పీరియన్స్ చేయలే కదా, అందుకోసం ఆ ఫీలింగ్ లేదు నాకు. నైస్, మిస్సింగ్ అనేది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఏమనుకుంటారంటే ఐ వాంట్ టు బీ హ్యాపీ, దట్ ఈస్ మై బిగ్ గోల్ అంటారు. బట్ హ్యాపీగా ఉండడం వేరు, గోల్ వేరు, ఫోకస్డ్గా ఉండడం వేరు అని ఇంకొంతమంది అంటారు. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ద గోల్? ఎలా సెట్ చేసుకోవాలి? రైట్, సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అనేది ప్రతి ఒక్కరు మనిషి జీవితంలో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక పర్పస్, ఒక డ్రైవ్ చేస్తుంది మనని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలని అనుకున్నాం అనుకోండి, విజయవాడ ఇస్ ఎ గోల్. సో అక్కడ వెళ్ళాలనేది అనుకున్నాం కాబట్టి మనం వెళ్తాం. ఇంకా ఒక పర్సన్ ఇంకా విజయవాడకి వెళ్ళాలని అనుకోకుండా రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాడు అసలు? సరే ఇది వదిలేసండి. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, అక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్ మ్యాచ్ ఆడుతున్నారు అనమాట. సో అక్కడ వెళ్ళి నేను గోల్ పోర్ట్స్ 2 కూడా తీసేసుకొని పరిగెత్తుకున్నాను. వాళ్ళు ఇంకా మ్యాచ్ ఆడుతూనే ఉన్నారు, బాల్ కొట్టుకుంటున్నారు, ఎక్కడ కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. చూసే వాళ్ళు అందరికీ ఇంట్రెస్టింగ్ ఉంటుందా? సో ఒక ఫుట్బాల్ గ్రౌండ్లోనే గోల్ పోర్ట్స్ లేనప్పుడు అంత మజా లేనప్పుడు జీవితంలో గోల్ పోర్ట్స్ లేకపోతే ఇంకా మజా ఉండదు. రైట్, గోల్ పోర్ట్స్ అనేది ఉండాలి, చిన్న చిన్నవి ఉండాలి. ఓకే, సో అవి పెట్టుకుంటూ మనం లైఫ్లో ముంగడికి వెళ్తుంటే ఒక కిక్, ఒక మజా అవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. సో గోల్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లిమిటేషన్ గోల్, అంటే నిన్నని బేస్ చేసుకొని ఈ రోజుని బేస్ చేసుకొని రేపటి గోల్ సెట్ చేసుకుంటాను అనమాట. అంటే నిన్న నేను ఇంతవరకు వచ్చాను, ఇంత సంపాదించాను, ఈ రోజు నేను ఇంత సంపాదిస్తాను, రేపు దీనికన్నా మించి ఇంత సంపాదిస్తాను. అది లిమిటేషన్ గోల్. అది కంఫర్ట్ జోన్లో ఉండి పెట్టుకుంటారు జనాలు చాలామంది. అవుట్ ఆఫ్ 100%లో 70-80% లిమిటేషన్ గోలే పెట్టుకుంటారు. ఇంకోటి 10-20% వచ్చేసింది రియాక్షన్ గోల్, అంటే ఎదుటి వాళ్ళకి ప్రూవ్ చేయడం కోసం పెట్టుకుంటారు. నువ్వు నన్ను అన్నావా, నువ్వు అలా అంటావా, నీకేందో నేను చూపిస్తా అని, ఇలా రియాక్షన్ గోల్ అనమాట. అది నెగిటివ్ ఎనర్జీ, అది ఎక్కువ కాలం ఉండదు. ఓకే, ఇట్స్ నాట్ నెసెసరీనా రియాక్షన్ గోల్? రియాక్షన్ గోల్ అండ్ లిమిటేషన్ గోల్ అనేది 2 కూడా మనకి పెద్దగా ఏదైనా చేయడానికి ఉపయోగపడవు, ఆ మూమెంట్కి ఉపయోగపడతాయి అంతే అవి. ఓకే, అండ్ అట్లీస్ట్ లిమిటేషన్ ఈజ్ ఓకే, బట్ రియాక్షన్ గోల్ ఇస్ నెగిటివ్ ఎనర్జీ. దట్స్ వై ఇట్స్ నెగిటివ్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి ఆస్పిరేషన్ గోల్. ఆస్పిరేషన్ గోల్ ఏంటంటే నిన్నటిని ఈ రోజుని డిస్కనెక్ట్ చేసి ఫ్యూచర్కి సెట్ చేస్తారు. అది ఇన్ షార్ట్ దీనిపైన ఒక నా ఫేవరెట్ కొటేషన్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడ ఉన్నామో ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఇంపార్టెంట్. బట్ ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. ప్రజెంట్ మూమెంట్ ఇంపార్టెంటే, కానీ ప్రజెంట్ మూమెంట్ని పట్టుకుంటే కూర్చుంటే రేపటి మూమెంట్ పోలేరు కదా. ఎగ్జాంపులే చెప్తాను నేను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు టీలు అమ్ముకుంటుండే. ఓకే, సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మీరు అన్నట్టు అరే నేను టీలు అమ్ముకుంటున్నాను అది మర్చిపోవద్దు అని అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ గారు. గ్రేట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ, ఐ యామ్ కన్విన్స్డ్. థ్యాంక్ యూ. సో అలా నాట్ ఓన్లీ మోడీ, లైక్ ధోని కూడా టీసీ జాబ్ చేస్తున్నారు. నేను టీసీ జాబ్ ఎప్పుడు కూడా ఈ పొజిషన్ నేను మర్చిపోద్దని అంటే ఆయన ఇండియన్ టీంకి ఆడేవాడు కాదు. సో పాస్ట్ ఆల్వేస్ వీ షుడ్ రెస్పెక్ట్, ప్రజెంట్ ఆల్వేస్ షుడ్ రెస్పెక్ట్. నేను దాన్ని తక్కువ అంచనా వేస్తలేను, తక్కువ అంచనా ఏమని కూడా అంటలేను. బట్ ఎక్కడికి వెళ్ళాలనేది ఒక విజన్ చూడడం చాలా ఇంపార్టెంట్. దాన్ని చూస్తే చాలు మనిషి యాక్షన్స్, థాట్ ప్రాసెస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే, సో అందుకోసమే ఫస్ట్ ఆస్పిరేషన్ గోల్ పెట్టుకోవాలని అంటే నేను. ఓకే, ఆస్పిరేషన్ గోల్ పెట్టుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే పాసిబుల్ అవుతుంది. కంఫర్ట్ జోన్ నుండి ఆస్పిరేషన్ గోల్ పెట్టుకుంటే అది పాసిబుల్ కాదు. సో ఫస్ట్ 3 టైప్లు అర్థమైనాయి కదా, ఒకటి లిమిటేషన్, రియాక్షన్ అండ్ ఆస్పిరేషన్. ఆస్పిరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నౌ ఆస్పిరేషన్ గోల్ పెట్టుకున్న తర్వాత అంటే స్థాయికి మించి పెట్టుకోవాలన్నమాట.
అట్లీస్ట్ కొంచెం దగ్గర కన్నా వెళ్తాం మనం, రైట్? సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని అచీవ్ చేయడానికి 4-5 స్టెప్స్. ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే గోల్ అనేది క్లియర్గా మనం ఎప్పుడే కానీ రాసుకోవాలి. చాలామంది రాసుకోరు, మైండ్లో పెట్టుకుంటారు అంతే. మనం గజనీలం 3 days 4 days బిఫోర్ ఏం తిన్నామో తెలియదు మనకి. సో అందుకోసం రాసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ రిజిస్టర్ అయిపోతుంది, మైండ్లో రాసుకుంది అంటే అక్కడ రాసుకుంది ఇక్కడ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకు గుర్తొస్తుంది. రాసుకోవడం ఒకటే కాదు, నెక్స్ట్ కూడా చెప్తున్నా, ఫస్ట్ రాసుకోవాలి. పెన్ను పేపర్ రెడీ ఉంది, మనిషి రెడీ లేడు రాయనికి, అది పెద్ద ప్రాబ్లం. రెండోది వచ్చేసి ఏంటంటే రాసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి వీ షుడ్ క్రియేట్ ఎ విజన్ బోర్డ్. అంటే మన మైండ్కి ఆల్వేస్ పిక్చర్స్ని క్యాచ్ చేస్తుంది అనమాట. ఎన్నిసార్లు అయితే పిక్చర్స్ని చూస్తుందో థాట్స్ రిలీజ్ అయితే థాట్స్ నేచర్కి కనెక్ట్ అయ్యి నేచర్ ముందర నుంచి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు 50% మనం వర్క్ చేస్తాం, 50% నేచర్ సపోర్ట్ చేస్తుంది. దట్స్ ఎంత బ్యూటీ, రైట్? సో అందుకోసమే ఈ నేచర్ని వాడుకోవాలి. మనం ఎప్పుడు వాడుకోవచ్చు అని అంటే ఎప్పుడైతే గోల్స్ని మనం పిక్చర్స్ని పదే చూస్తున్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ రిలీజ్ అయ్యి నేచర్ దాని తగ్గట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పనిచేస్తుంది. దీనిపైన ఒక మూవీ కూడా ఉంది, ద సీక్రెట్ అని, బుక్ కూడా ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ ఉంది దీనిపైన. సో అంటే దేని గురించి అయితే పదే ఆలోచిస్తుంటాం, ఫీలింగ్స్ తీసుకుంటాం, దాని గురించి చూస్తుంటాం, అది మన జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. నిజంగానే మనం ఏదైనా గట్టిగా అనుకుంటే యూనివర్స్ దానికి హెల్ప్ చేస్తుందా? 100% హెల్ప్ చేస్తుంది. ఇప్పటివరకు మీ జీవితంలో అనుకునే గట్టి జరిగినాయి కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే. డెఫినెట్లీ. సో గట్టిగా అనుకోవాలంతే. ఓకే, సో దాని అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా బై ద వే. ఇప్పుడు కొంతమంది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా నేను నమ్మ. యు ఆర్ కరెక్ట్, నేచర్ అదే చెప్తుంది, నమ్మకం, అలానే జరుగుతుంది. కొంతమంది అంటారు నేను నమ్ముతా, ఇది నాకు జరిగింది, కరెక్ట్. నువ్వు ఏదనుకుంటే అదే కరెక్ట్. ఎవరివన్ ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ పర్సెప్షన్ అంటారు, అంతే. నా నేచర్ కూడా అదే చెప్తుంది, నువ్వు ఏం అనుకుంటే తదాస్తు, అలానే జరుగుతుంది అని. సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గోల్స్ రాసుకొని సెకండ్ విజన్ బోర్డ్ సెట్ చేసుకొని ఆ విజన్ బోర్డ్ పైన గోల్స్ అనేది పెట్టుకొని అదే పిక్చర్స్ లాగా కట్ చేసి పెట్టుకొని డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి ఆల్రెడీ దాన్ని చూసి అచీవ్ చేస్తున్నట్టు ఫీలింగ్స్ తీసుకోవాలి మనం, రైట్? అప్పుడు నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది, మనకు కూడా వెళ్ళాలని ముందర ఉంటుంది. ధోని ఇంకా కొంతమంది వ్యక్తులు ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చుంటారు ఇంట్లో, మళ్ళీ పరిగెత్తారు ప్రాక్టీస్కి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ఇంట్లో వచ్చి కూర్చుంటారో వాళ్ళ ముందర విజన్ బోర్డ్ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది గోల్ ఎక్కడుంది, మనం కంఫర్ట్ జోన్లో ఉన్నాం అని మళ్ళీ పరిగెత్తారు. ఇప్పుడు ఉట్టి గోడలకు సున్నం ఉందనుకోండి, జీవితం సున్నం. సో మన ఇంటికి వస్తే గోడలు మాట్లాడాలి, మన ఆఫీస్కి వస్తే గోడలు మాట్లాడాలి. దట్ మీన్స్ అవర్ టార్గెట్స్. సో మనిషి కంఫర్ట్ జోన్ ఉండలేండి, అవన్నీ చూసినంతసేపు అసలు నేను ఏం చేస్తున్నా ఫీలింగ్ వస్తుంది అనమాట. వీలైతే మొబైల్ ఫోన్ వాల్పేపర్లో కూడా పెట్టుకోవాలి గోల్స్, సో దట్ అది ఇంకా ఇన్స్పైర్ చేస్తుంటుంది, మనకు గుర్తు చేస్తుంటుంది, రైట్? ఈరోజు మనిషి ఫాస్ట్గా డివేట్ ఎందుకు అవుతున్నాడు అంటే అతను గోల్ గుర్తొస్తలేదు అతనికి, ఎందుకంటే బ్లాంక్ ఎవ్రీవేర్, రైట్? సో అందుకోసం ఆ గోల్స్ అనేది అలా క్రియేట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఎ లాట్, ఓకే? సో దెన్ థర్డ్ వచ్చేసి ఏంటంటే టైం బాండ్. చాలామంది గోల్స్ పెట్టుకుంటారు బట్ టైం పెట్టుకోరు, డెడ్ లైన్ పెట్టుకోరు. ఒక్క గోల్ పెట్టుకున్నాక డెడ్ లైన్ పెట్టుకుంటే దాని మజా ఎలా ఉంటుందంటే 2 చిలుకలు ఉన్నాయి, రేస్ పెట్టినా ఒక చిలుక ఫాస్ట్గా వెళ్ళిపోయి రేస్ విన్ అయిపోయింది. ఎందుకంటే ఆ చిలుక తోకకి మంట అంటే డెడ్ లైన్ పెట్టినప్పుడు మనకు కూడా ఫైర్ అనుకుంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కొంతమంది వెయిట్ లాస్ కావాలనుకుంటారండి, వెయిట్ లాస్ అనుకుంటారు కానీ అది కారు. ఎందుకనంటే ఎప్పటి వరకు కావాలని ఫిక్స్ చేయాలి. ఒక్కసారి ఫిక్స్ చేస్తే దాని తగ్గట్టు అయిపోతుంది. ఫిక్స్ చేసి జనాలకు చెప్పాలి, ఇగో ఈ 2 monthsలో వెయిట్ లాస్ పలానా డేట్కి అవుతానంటే ఆ దగ్గరకు వస్తుంటే ఫైర్ వస్తుంది అనమాట. నేను చాలాసార్లు బుక్ ఒకటి రాసి రిలీజ్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను అనమాట, చెప్పినా కూడా, కానీ ఎప్పుడు రాయలే అది. తర్వాత ఒకరోజు ఏం చేసినానంటే టైటిల్ అండ్ డెడ్ లైన్ కంటెంట్ రెడీ కావాలి, ఇంకా అనౌన్స్మెంట్ చేసేసిన స్టేజ్ పైన ఒక ప్రోగ్రాంలో 2 monthsలో సో అండ్ సో డేట్కి సో అండ్ సో టైంకి నేను బుక్ రిలీజ్ చేయబోతున్నాను పలానా ప్లేస్కి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిన. రిలీజ్ చేయాలి దగ్గర పడుతుంటే ఆటోమేటిక్ రాసిన నేను. అట్లా నేను చాలాసార్లు ఏం చేస్తానంటే ఆ పనులు నా దగ్గర రెడీ ఉండవు బట్ నేను అనౌన్స్మెంట్ చేసేస్తాను. సో 10 మందికి చెప్తే మనకు ఆ ఫైర్ పుడుతుంది చేయాలని. ఓకే, సో దెన్ టైం బౌండెడ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను డబ్బు ఇంత సంపాదించాలని ఫస్ట్ గోల్ పెట్టుకుంటే ఎప్పటి వరకు సంపాదించాలని డెడ్ లైన్ పెట్టాలి. వెయిట్ లాస్ కావాలనుకుంటే ఎప్పటి వరకు కావాలని డెడ్ లైన్ పెట్టుకోవాలి. ప్రతి దానికి డెడ్ లైన్స్ వేయాలి. ఆ డెడ్ లైన్స్ వేసినప్పుడు ఆ ఎనర్జీ వేరు ఉంటుంది. అండ్ డెడ్ లైన్స్ వేసి మళ్ళీ అంటే డెడ్ లైన్ మైండ్లో పెట్టుకోవద్దు, బై ద వే రాయాలి ఎక్కడైనా, అది కనిపించాలి జనాలకి. ఆల్సో దట్ వాళ్ళు గుర్తు చేస్తారు మనకి ఏమైంది రాష్ట్రం వాట్ హ్యాపెన్. ఇప్పుడు ఇంట్లో కూడా విజన్ బోర్డ్ పెట్టినందుకు డైలీ గుర్తు చేస్తారు కదా, ఏమైంది గోల్ పెట్టుకున్నావు వగర ఇంకొకరికి చెప్తే కూడా గుర్తు చేస్తారు. సో చాలా మంది కంఫర్ట్ జోన్లో ఉండాలని అనుకుంటారు కాబట్టి ఇవన్నీ వేస్తే మళ్ళీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి కదా. అండ్ ఒకటి మన మైండ్ కూడా రానియదు. మైండ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మైండ్ని అర్థం చేసుకోవాలి. మైండ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్థాయికి మించి కొన్ని గోల్స్ ఇంకేదైనా తీసుకున్నప్పుడు మైండ్ లాజికల్ ఆన్సర్ ఇస్తుంది, ఎందుకు అవసరం అది నువ్వు చేయలేవు, అది పెద్ద రిస్క్ అని. ఎందుకంటే మైండ్ ఒక కంఫర్ట్ జోన్ అనే ప్యాటర్న్ అనేది ఇష్టపడుతుంది అనమాట. దాన్ని మనం బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఏది పెద్ద గోల్స్ పెట్టుకొని. అప్పుడు అది లాజికల్ ఆన్సర్ ఇస్తుంది. అప్పుడు మన లోపల ఫీలింగ్స్ ఏమొస్తాయి, కరెక్టే కదా, ఎందుకు అవసరం అని డిలీట్ చేస్తుంది.
ఎప్పుడైతే మనం ఒక కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి బయటికి గోల్స్ పెట్టుకుంటామో మైండ్ ఇట్లాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు దాని మాట వినకుండా దాన్ని యాక్షన్ తీసుకుంటే మనిషి అద్భుతాలు క్రియేట్ వీ చేయగలరు. హ్యావ్ టు కంట్రోల్ అవర్ మైండ్. అంతే, కంట్రోల్ చేయాలి. అది కోతి లాంటిది, బట్ చాలా కంట్రోల్ చేయాలి. అంతే. ఓకే, సో దెన్ మెడిటేషన్స్ ఇలాంటివి చేయడం ద్వారా మైండ్ కంట్రోల్ అవుతుంది అండి. అంటే సర్కిల్ ఆఫ్ పీపుల్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతుంది. దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి గోల్స్ క్లియర్గా రాయాలి, సెకండ్ది వచ్చేసి విజన్ బోర్డ్ క్రియేట్ చేయాలి, థర్డ్ది వచ్చేసి డెడ్ లైన్ అనేది పెట్టాలి, అండ్ ఫోర్త్ది వచ్చేసి డైలీ ఆ గోల్స్కి సంబంధించిన ఆస్క్ డెవలప్ చేసుకోవాలి. ఆస్క్, ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్స్ అండ్ కే ఫర్ నాలెడ్జ్, రైట్? సో ఆ గోల్ ఏదైతే పెట్టుకుంటామో దాని తగ్గట్టు మన యాటిట్యూడ్ ఎలాంటిది మనం మార్చుకుంటున్నాం, మైండ్ సెట్ ఎవ్రీథింగ్. రెండోది ఆ గోల్కి తగ్గట్టు స్కిల్స్ ఏం నేర్చుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్కే తీసుకుందాం, మీరు ఒక మంచి యాంకర్, ఓకే? సో ఒక టాప్ పొజిషన్లో మీరు యాంకరింగ్గా వెళ్ళాలని గోల్ పెట్టుకున్నారనుకోండి, దాని తగ్గట్టు ఒక యాంకరింగ్కి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి, ఓకే? రెండోది ఒక యాంకర్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, కరెక్ట్, యాంకర్కి ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి. ఈ మూడు మీరు కనుక ఫోకస్ చేస్తేనే కదా ఇందులో బెస్ట్ అవుతారు. డెఫినెట్లీ. సో చాలామంది ఏం చేస్తారంటే గోల్ పెట్టుకుంటారు కానీ ఈ మూడింటిపైన ఫోకస్ చేయరు. అరే నేను దాని తగ్గట్టు మైండ్ సెట్ యాటిట్యూడ్ ఏం చేంజ్ చేసుకోవాలి, దాని తగ్గట్టు నేను ఏది స్కిల్స్ ఏం నేర్చుకోవాలి, దాని తగ్గట్టు లైక్ వాట్ ఎవర్ ఏదది మన నాలెడ్జ్ ఏం చూడాలి. ఇప్పుడు మీరు యాంకర్ అంటే మీరు పొద్దున్న దాకా మీ యూట్యూబ్ అవర్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ రిలేటెడ్ రిసోర్సెస్ కావచ్చు, ఇన్స్టా కూడా కావచ్చు, ఓపెన్ చేస్తే మీరు కనుక ఈ ఫీల్డ్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్ అన్నా చూసినా, ఇంకెవరినన్నా చూసినా మీరు ఎప్పుడు కూడా బెస్ట్ యాంకర్ కాలేరు. మీరు ఎంతసేపు ఎలా ఉండాలంటే మీరు ఎవరిని ఫాలో అవ్వాలి, టాప్ యాంకర్స్ని ఫాలో అవ్వాలి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి, టాప్ యాంకర్స్ ఎవరైతే ఈవెంట్స్ ఇస్తారో అలాంటివే చూడాలి. ఎవరైతే ఇండియాలో వరల్డ్లో బెస్ట్ ఎవరున్నారో వాళ్ళని ఫాలో అవుతారో మీరు తొందరగా యాంకర్ అవుతారు. డెఫినెట్లీ. అంటే సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు అందరికి వర్తిస్తుంది ఇది. ఒక మంచి సేల్స్ పర్సన్ కావాలంటే టాప్ సేల్స్ కోచెస్ ఎవరైతే ఉన్నారో, సేల్స్ ట్రైనర్స్, సేల్స్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనే ఫాలో కావాలి, అండ్ అలాంటి వీడియోస్ చూడాలి, అలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే తొందరగా అయిపోతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి గోల్ ఒకటి ఉంది, ఫాలోవర్ ఇంకోరు అవుతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫాలోయింగ్ని చూపిస్తే వాళ్ళు ఏమవుతారో ఈజీగా చెప్పేస్తాను నేను. సో గోల్ ఇలా సెట్ చేసుకోవాలి. అయితే ఇందాక మీరు అన్నారు ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఎన్విరాన్మెంట్లో సర్కిల్ పీపుల్ కూడా ఉంటారు. సో మన చుట్టూ ఉన్న పీపుల్ ఎలా ఉండాలి, వాట్ కైండ్ ఆఫ్ సర్కిల్ వీ హ్యావ్ టు మెయింటైన్, ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ఎందుకంటే వాడు చెడ్డోడైతే నేను కరెక్ట్గా ఉన్నాను కదా, ఐఎమ్ గుడ్, సో ఐ విల్ బీ గుడ్ అని అనుకుంటారు. ఇస్ ఇట్ పాసిబుల్? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా అవసరం. సర్కిల్ ఆఫ్ పీపుల్ ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ఎవరు మన పైన. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఇంకా ఎక్కువ క్లియర్గా అర్థమవుతుంది. ఒకరోజు ఒక లాయన్ ఒక ప్రెగ్నెంట్తో ఉందనమాట. అది అడవిలో వెళ్తుంది. ఎవరో వేటగాడు దాన్ని హంట్ చేయడానికి వచ్చాడు. అది ఒక గుంత లాంటిది వచ్చింది, జంప్ చేయడానికి ప్రయత్నించింది, అది దాంట్లో పడిపోయింది అనమాట. సో వాడు వెళ్ళిపోయాడు. అది ఒక ఇంకో సింహాన్ని జన్మనిచ్చి చనిపోయింది అది. సో నెక్స్ట్ డే గొర్రెలు కాస్టోడు ఏం చేశాడంటే అక్కడ నుంచి వెళ్తుంటే అది ఏదో చిన్న జంతువు ఇలా పడిపోయిందని తీసి ఆ గొర్రెలలో కలుపుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల పాటు ఆ చిన్న సింహం గొర్రెలనే పెరగడం స్టార్ట్ అయిపోయింది అది. ఓకే, అండ్ ఒకరోజు పెద్ద సింహం ఏం చేసిందంటే ఆ గొర్రెల మధ్యలో ఒక ఏదో కనిపిస్తుంది, దాన్ని ఒకసారి చూడాలి మనలాగా కనిపిస్తుంది పోయి చూసింది. అది షాక్ అయిపోయింది చిన్నది చూసి. ఏది పెద్ద సింహం. అరే నువ్వు గొర్రెలలో ఏం చేస్తున్నావు అంటే ఆ చిన్న సింహం ఉంటుంది, నేను గొర్రెనే కదా, నువ్వు గొర్రెలలో బై మిస్టేక్ పెరుగుతున్నావు, నువ్వు అక్కడేం చేస్తున్నావు, నీకు అర్థమవుతలేదు కదా. వాటర్ దగ్గర తీసుకెళ్ళి నీ ఫేస్ నా ఫేస్ సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, నీ తోక నా తోక సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను సింహం లాగా అరుస్తాను, అది సింహం లాగా అరిచింది, దీన్ని అడగమంటే మే అంటుంది. అది ఎందుకు? రీజన్ ఒకటే, అది గొర్రెల్లో పెరగడం స్టార్ట్ అయింది కాబట్టి అది కండిషనింగ్ అట్లా అయిపోయింది. ఈరోజు మనందరం కూడా సింహాలమే, బట్ డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం తిరగడం వల్ల గొర్రెలు అయిపోయినాం. ఓకే ఓకే, ఆ టర్మినాలజీ కొంచెం తప్పు ఉండొచ్చు, బట్ పర్పస్ ఆఫ్ ద మీనింగ్ అర్థం చేసుకోండి. ఓకే, డెఫినెట్లీ. సో నా ఇప్పుడు ఏమైపోతుందంటే కొంతమంది నెలకి 20,000 సంపాదిస్తే 30,000 సంపాదిస్తే చాలు అని అనుకుంటున్నారు. కొంతమంది అదే ఏజ్ గ్రూపు నెలకు ₹1,00,000 సంపాదిస్తే చాలు అనుకుంటారు. కొంతమంది అదే ఏజ్ గ్రూపు నేను నెలకి మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారు. సేమ్ ఏజ్ గ్రూప్ ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే సర్కిల్. ఎందుకంటే వాడు ఎంతసేపు 10-20 వేల రూపాయలు సంపాదించే వాళ్ళతోనే తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ థింకింగ్ అట్లనే ఉంది. వీడు ఎంతసేపు ఒక 50 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళతోనే థింకింగ్ అట్లనే ఉంది వీళ్ళెంత. సో కొంతమంది మెంటర్స్ ఏం చెప్పారనంటే అట్లా అని చెప్పేసి అలా వదిలేయాలని కాదు, కొంత మళ్ళీ కామెంట్లు వేసుకుంటారు. సో అట్లా కాదు, అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నా అది వినండి. ఎందుకంటే ఏ విధానంగా విన్నాం ఇంపార్టెంట్ కాదు, ఏ విధానంగా అర్థం చేసుకుని తీసుకున్నాం అనేది అక్కడ సక్సెస్ ఉంది. సో నా కొంతమంది మెంటర్స్ ఏమన్నారు, ఒక రూమ్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు, అందులో నేనున్నాను.
ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నాకన్నా ఇంటెలిజెంట్ 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఒకవేళ ఒక రూమ్లో 5 మంది ఉన్నారు, నేను ఒక 4 కన్నా ఎక్కువ నాలెడ్జబుల్ పర్సన్ అంటే ఐఎమ్ ద వరస్ట్ పర్సన్, బికాస్ నా దగ్గర నేర్చుకోవడానికి ఏం లేదు. ఇది ఒకటి. రెండోది, నేనున్నాను, నా కింద ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒక ఫ్రెండ్ ఏమో ఏం చేస్తలేడు, ఇంట్లోనే కూర్చుంటాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి నెలకి 20,000 30,000 సంపాదిస్తాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి 30,000, ఇంకోటి 40, నేను 50 సంపాదిస్తున్నా. ఇప్పుడు నాకు 4 ఫ్రెండ్స్ కదా, వాళ్ళు ఎంతసేపు ఇలా ఎంబడే తిరుగుతాయి. కాబట్టి నా ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా, నేనే గ్రేట్. ఎందుకు? బికాస్ ఐఎమ్ అర్నింగ్ మోర్. ఓకే, వీళ్ళు చూడు ఎట్లున్నారు, వాడైతే జాబే చేయట్లేదు, నేను గ్రేట్ చాలా అని ఈ ఫీలింగ్తోని ఇతను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎలా చెయ్యాలి అనేది ఫోకస్ 1% కూడా ఉండదు. ఎందుకంటే ఎంతసేపు వీళ్ళని చూసుకొని కంపేర్ చేసుకుని అంతే, ఇంకా అక్కడ సాటిస్ఫై అయిపోయి గ్రోత్ అక్కడనే ఆగిపోయింది. ఓకే, అండ్ వాళ్ళకి మళ్ళీ కూడా కొంచెం ఉంటుంది అనుకోండి, అరే వీళ్ళకి కావాలని వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి ఉండదు. ఓకే, సో వీడి జీవితం ఎప్పుడు మారుతుంది అని అంటే సింపుల్. వీడు మినిమం 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 సంపాదించే సర్కిల్తోని తిరిగితే ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది అనమాట, నేను ఏం చేస్తున్నా అని. బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా, వాళ్ళతో ఉండొచ్చు, వీళ్ళతో ఉండొచ్చు కదా, అలా కూడా ఉండొచ్చు కదా, అది ఇంకా గ్రేట్ కదా. ఓకే, బట్ గుర్తుపెట్టుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని అంటే మనం ఇక్కడ ఇంకో మంచి జరుగుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకి టైం ఇవ్వాలి, వీళ్ళకి టైం ఇవ్వాలి, వీళ్ళకి టైం ఇవ్వాలి, వీళ్ళకి టైం ఇవ్వాలి. కాకపోతే వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనం తొందరగా ఇంకెక్కువ గ్రో అవ్వగలుగుతాం, రైట్. వీళ్ళకి మనం కొంచెం తక్కువ టైం ఇస్తాం మనం, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టైం ఇస్తేనే గ్రో అవుతాం. అట్లనే వీళ్ళకి టైమే ఇవ్వద్దని నేను అనట్లేదు, మీరు చెప్పినట్టు బ్యాలెన్స్ చేయాలి. కానీ 50-50 అయితే చేయలేం, కరెక్ట్. వాని జీవితం 50-50 అయిపోతుంది మళ్ళీ. సో ఇప్పుడు నేను 80% వీళ్ళకి టైం ఇచ్చాను అనుకోండి, ఎక్కువ ఇన్కమ్ వాళ్ళకి, వీళ్ళకి 20% ఇచ్చామనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు గేమ్. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, అంబానీ అయిపోయినావు నువ్వు బిల్ గేట్స్ అయిపోయినావు, గొప్పోళ్ళు అయిపోయారు మీరు, చాలా గొప్పోళ్ళు. ఇలా అనడానికి 3-4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళకన్నా మనం ఎదుగుతున్నాం అని ఈర్ష. రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు చేయండి మనం చేస్తున్నాం, రైట్, ఇట్లా అంటారు. ఇందులోకేని ఒకడో ఇద్దరు అట్లాంటి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, అరే నిజంగా గ్రేట్, నువ్వు ఎదిగే విధానం, నువ్వు తిరిగే విధానం, నువ్వు ఇప్పుడు మారిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే నిన్ను చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను, నాకు కూడా ఏదైనా చేయాలనిపిస్తుంది, ఇంకా నువ్వు అలానే చేస్తున్నాను. వాళ్ళు ట్రూ ఫ్రెండ్స్. ఈ అంబానీ అయిపోయినావు, బిల్ గేట్స్ అయిపోయినావు అన్నారు కదా, వీళ్ళని కొంచెం కట్ చేయాలి మనం. కరెక్ట్. సో ఇందాక క్లారిటీ ఆఫ్ థాట్స్ గురించి మాట్లాడుకున్నాము. చాలామంది ఈ మధ్య క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకుండానే చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అనుకుంటున్నాను. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక రోజుకి మనకి పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా, అందులోకి 90% నెగిటివ్ థాట్స్ అండ్ 10% పాజిటివ్ థాట్స్. రీసెర్చ్ చెప్తుంది, ఇది నేను కాదు. ఓకే, సో ఇంత నెగిటివ్ థాట్స్ అనేది ఏదైతే 90% వస్తున్నాయో అందులోకి మన జీవితాలు అద్భుతాలు అయితే కావు కదా. సో ఎందుకు వస్తున్నాయి ఇవి, అది దాని వెనకాల రీసెర్చ్ చేస్తే, రూట్స్ కాజ్ అనాలిసిస్ చేస్తే, మన మైండ్లోకి ఏదైతే పంపిస్తుంటామో పొద్దున్న దాకా అదే అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, జైసా ఇన్పుట్ వైసా అవుట్పుట్ అంట నేను. ఓకే, ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉందని అనుకుందాం. ఓకే, ఇంట్లో ఒక డిఫరెంట్ డోర్స్ ఉంటాయి అండ్ విండోస్ ఉంటాయి. మీరు ఏదో ఎమర్జెన్సీకి మార్కెట్కి వెళ్ళారు, డోర్స్ క్లోజ్ చేయడం మర్చిపోయారు. అప్పుడే తుఫాన్ లాంటి గాలి వచ్చింది, మొత్తం కూడా మీరు వచ్చేసరికి గాలి, దుమ్ము, బయట పైన ఉన్న ఆ డస్ట్ మీ ఇంటి లోపలికి వచ్చేసింది, ఎందుకంటే మీరు డోర్స్ పెట్టడం మర్చిపోయారు. సో వచ్చిన తర్వాత చూస్తే మీ ఇల్లు మొత్తం కూడా మురికి అయిపోయింది. సో ఇప్పుడు అదంతా ఏం చేయాలి, క్లీన్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఏమనుకుంటారు, నేను పోతే డోర్స్ వేసి వెళ్ళాలి అని అంటారు కదా. మన మైండ్లో కూడా ఈరోజు మురికి అయిపోవడానికి కారణం డోర్స్ ఓపెన్ పెట్టడం. డోర్ నెంబర్ 1 దిస్, డోర్ నెంబర్ 2 దిస్. ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ లోపలికి పంపిస్తే, ఏది పడితే అది పొద్దున్న దాకా చూసుకుంటూ కూర్చుంటే మైండ్ కూడా మురికి అయిపోయి నెగిటివ్ థాట్సే రాకపోతే పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తాయండి. సో ఎప్పుడు డోర్ క్లోజ్ చేయాలి, ఎప్పుడు డోర్ ఓపెన్ చేయాలి తెలియాలి. కొంతమంది వేరే వాళ్ళ గురించి మోసుకొని వచ్చి మనకు చెప్తుంటారు, డోర్ క్లోజ్. కొన్ని వేరే బ్యాడ్ థింగ్స్ అక్కడ జరుగుతుంటాయి, డోర్ క్లోజ్. కొన్ని మూవీస్ ఆర్ ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొన్ని క్రైమ్ రిలేటెడ్ ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి, లేదంటే నెగిటివ్ న్యూసెస్ కనిపిస్తుంటాయి, న్యూస్, డోర్ క్లోజ్. సో మనం ఏంటంటే అట్లాంటివి మనకి ఇంట్రెస్ట్. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ అవే అవుతున్నాయి, కాంట్రవర్సీ ఉండాలి, వ్యూస్ రావాలి, చూసే వాళ్ళది తప్పు, చూపిస్తున్న వాళ్ళది తప్పు అయిపోయింది. చూసే వాళ్ళ తప్పు చూపించే వాళ్ళది తప్పు ఎప్పుడు ఉండదు. బై ద వే చూసే వాళ్ళు మూర్ఖులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు.
ఓకే, అది వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అంటారా? అంతే మరి. వాళ్ళకి పల్స్ తెలుసుకుని దట్స్ ఏ బిజినెస్ మోడల్. వి కాంట్ చేంజ్ ఎనీథింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూసే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా. డోర్ క్లోజ్ అనేది ఎవరు చెప్తున్నాం? చూసే వాళ్ళకి. ఇది ఆడు చూపిస్తూనే ఉంటాడు, నువ్వు చూసేది ఆపేస్తే వాడు కంటెంట్ చేంజ్ చేసుకొని వేరే చేస్తాడు. మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళంతా ఎక్కువ రెచ్చిపోయి ఇంకా ఆ మూవీస్ అట్లాంటివన్నీ వస్తున్నాయి రేపు పొద్దున్న దాకా. వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఓకే, అండ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కామన్ సెన్స్ అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు, జంతువులకి ఇచ్చాడు. ఆ కామన్ సెన్స్ అనే సెన్స్ మనం మర్చిపోతున్నాం. ఆ కామన్ సెన్స్ అనేది ఏ రోజైతే మనం ఐడెంటిఫై చేసి దాన్ని అనలైజ్ చేసి కొంచెం యూజ్ చేస్తే మన జీవితంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ అదే అంటున్నాను, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు అన్నట్టు వల్గర్ కంటెంట్, క్రింజీ కంటెంట్, కొంతమంది కొన్ని ప్రాంక్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇంకో కొంతమంది వచ్చేసి వేరే వాళ్ళని కొట్టడము, అది ప్రాంక్ అంటారు, మళ్ళీ కొట్టి వాడు బాధపడుతుంటే. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉంటాయో, లేదంటే ఓటీటీలో కొన్ని డిఫరెంట్ క్రైమ్ రిలేటెడ్ ఏవైతే కొన్ని షోస్ ఉంటాయో, సో ఇవన్నీ కూడా ఏవైతే చూస్తే ఏమవుతుంది అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం కూడా అలా బిహేవ్ చేస్తే మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది అని మనకు తెలుసు. ఇది చిన్నప్పటి నుంచి దీన్నే కామన్ సెన్స్ అంటారు. అయినా కూడా మనం చూస్తున్నాం కదా, మరి కామన్ సెన్స్ ఇస్ మిస్సింగ్. సో అందుకోసమే దయచేసి మనం ఏం చేయాలనంటే ఏదైతే ఇన్పుట్ మనం డైలీ లైఫ్లో లోపల వేస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు అనుకుందాం, మీరు మంచి విషయాలు అనేది డైలీ వింటున్నారు, పాడ్కాస్ట్లు మంచివి, ఓకే, అండ్ దాని తర్వాత మంచి మూవీస్ చూస్తున్నారు, మంచి పీపుల్తో ట్రావెల్ చేస్తున్నారు, మంచి మాటలు మాట్లాడుతున్నారు, మంచి బుక్స్ చదువుతున్నారు, మంచి అలవాట్లు డెవలప్ చేసుకుంటున్నారు, మీ లైఫ్ మొత్తం పాజిటివ్ ఉంటుంది అండ్ పాజిటివ్ పీపులే అట్రాక్ట్ చేస్తారు. దట్స్ వాట్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ కానంత కాలం ఇవి జరగవు. ఇప్పుడు మనం ఏది చూస్తున్నాము అండ్ ఏదైతే వింటున్నాం అంటున్నాం కదా, మన చుట్టుపక్కల వాళ్ళు బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, నెగిటివ్ మాట్లాడుతున్నా, ఇంకేదన్నా మనకి ఎందుకు అవన్నీ ఏం చేస్తావు, ఇవన్నీ ఎంజాయ్ చేద్దామని అనుకున్నా, ఇవన్నీ మనం వింటున్నాం కదా, ఇవి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కదా మన థాట్ ప్రాసెస్ మీద. సో అందుకోసం వీ షుడ్ చేంజ్ ఆల్ దీస్ థింగ్స్. సో కంఫర్ట్ జోన్ ఇస్ ఎ వెరీ డేంజరస్ అడిక్షన్ అని అంటారు, అది నిజమేనా? చాలా పెద్ద డేంజరస్ అడిక్షన్. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఒక కొటేషన్ రీసెంట్గా నేను డెవలప్ చేసుకునేది, కంఫర్ట్ జోన్లో ఉండి చరిత్రలు తిరిగి రాసినట్టు చరిత్రలు లేదు. ఎవరైతే ఇప్పటివరకు చరిత్రలు తిరిగి రాస్తారో వాళ్ళందరూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేశారు. రిస్క్ తీసుకున్న వాళ్ళు వచ్చారు. అండ్ చాలామంది రిస్క్ తీసుకోమంటే భయపడుతుంటారు. ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా రిస్కే అది లైఫ్లో. సో కంఫర్ట్ జోన్ రిలేటెడ్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రాఘవ్ అండ్ ప్రొఫెసర్ అని ఇద్దరు ఉంటారండి. సో రాఘవ్ వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. ప్రొఫెసర్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్స్లో చేస్తుంటాడు, అతను సైంటిస్ట్. సో ఒకరోజు ప్రొఫెసర్ రాఘవ్ స్టోర్కి వెళ్తే రాఘవ్ వచ్చేసి మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నాడు అనమాట. మనం ఇలా కిలోమీటర్లు వెళ్ళిపోతామండి, డైలీ 100 మీటర్స్ జాగింగ్ కూడా చేయం, కానీ ఇలా అయితే కిలోమీటర్లు వెళ్ళిపోతాం. నిజమే అండి. సో అట్లా కిలోమీటర్లు వెళ్ళిపోకుంటే రాఘవ్ కూర్చున్నాడు, ఆయన వచ్చిండని కూడా చూస్తలేడు ఆయన. సో అని అంటే, ప్రొఫెసర్ గారు ఎప్పుడు వచ్చారు? వచ్చి గంట అవుతుంది, నువ్వు వాళ్ళకి బయటికి వస్తేనే కదా అసలు. సరే ఏంటి, ఇది ఒకప్పుడు కస్టమర్స్ కలకల ఆడిపోతుండే, టీం మెంబర్స్ చాలామంది ఉంటుండే, అట్లాంటిది ఇప్పుడు కస్టమర్స్ లేరు, టీం మెంబర్స్ లేరు, మొత్తం బిజినెస్ అంతా కూడా ఏమైంది అట్లా అయిపోయిందని అంటే అప్పుడు రాఘవ్ మంచి డైలాగ్ అన్నాడు అనమాట, మార్కెట్ డౌన్ ఉందని. నా దృష్టిలో మార్కెట్ ఎప్పుడు డౌన్ ఉండదు, మంచి డౌన్ ఉంటాడు. అండ్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్ చేస్తారు ఇంకా, రైట్? బట్ ఇప్పుడు ఈ పర్సన్కి అర్థం కాలేదు. సో ప్రొఫెసర్కి కోపం వచ్చింది, బట్ ప్రాసెస్ ప్రకారం సమాధానం ఇవ్వాలని ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, రాఘవ్ పొద్దున్నే నువ్వు మా ఇంటికి రా, నీకు ఒకటి చెప్పాలని అన్నాడు. సరే అని రాఘవ్ పొద్దున్నే ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రొఫెసర్ ఏం చేశాడంటే ఒక స్టవ్ పెట్టి ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోసి వేడి చేసి దాంట్లో ఒక కప్పని వేసాడు అనమాట. అది జంప్ చేసింది. రాఘవ్ ఏమర్థమైందంటే వేడి నీళ్ళలో కప్పేస్తే జంప్ చేయకుండా కూర్చుంటుంది, అది జంప్ చేసింది. వెరీ గుడ్. ఇంకోటి, ఒక బౌల్ పెట్టి వాటర్ పోసి స్టవ్ ఆన్ చేయకుండా కప్పనేసింది, అది అలా కూర్చుంది. కొద్దిసేపు అయిన తర్వాత మంట పెట్టిండు, మంచిగా అది అడ్జస్ట్ చేసుకుంది. ఇంకొద్దిసేపు అయినాక మంట పెట్టిండు, అడ్జస్ట్ చేసుకుని పెద్దగా పెంచేశాడు. ఇంకో స్టేజ్ వచ్చింది, అది చచ్చిపోయింది. రాఘవ్ ఏమర్థమైంది, ప్రొఫెసర్ నాకేదో చెప్పడానికి దాన్ని చంపేసినావు. నేను చంపలే రాఘవ్, అదే చచ్చిపోయింది. నువ్వే చంపేసినావు. అదే చచ్చిపోయింది. ఫస్ట్ ఫ్రాగ్ జంప్ చేసింది కదా, మరి సెకండ్ ఫ్రాగ్ కూడా నేను వాటర్లో ఏం కానీ దాన్ని జంప్ చేయాల్సిన అవకాశం ఉన్నా చేసిందా, అడ్జస్ట్ చేసుకుంది. అది చేసుకొని ఒక టైం వచ్చింది, నిజంగా జంప్ చేయాల్సినప్పుడు దాని బాడీ సపోర్ట్ చేయలే, ఎందుకంటే అది అడ్జస్ట్ చేసుకొని ఎనర్జీ ఫినిష్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు అది ఫ్రాగే. ఇక్కడ నీ లైఫ్ కూడా చచ్చిపోతుంది డైలీ. ఏది కంఫర్ట్ జోన్లో ఉండి 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 నువ్వు ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ దట్ రీల్స్ నువ్వు ఏదైనా పాడ్కాస్ట్లు చూసేడుతుంటే, ఏదన్నా మంచి బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఇంటర్వ్యూస్ చూసేడుతుంటే, లేదంటే ఏదన్నా టిప్స్ వస్తుంటే అట్లాంటివి చూడు. అవన్నీ చూడకుండా ఏదో ఇన్స్టాగ్రామ్లో అవన్నీ రీల్స్ కూడా కూర్చున్నావు. అక్కడేమో టీం వదిలేసిపోయారు, కస్టమర్స్ ఏమో రావట్లేదు. ఇప్పుడు ఉన్నది కూడా రేపటి రోజున నువ్వు అన్నీ ఫినిష్ చేసుకొని నువ్వు కూడా ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుంటావు. దిస్ ఈస్ ఇండికేషన్. వేకప్.
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా, ఇంకేదైనా చెయ్యి అని అప్పుడు చెప్తే రాఘవ్ కరెక్టే ప్రొఫెసర్ అని చెప్పేసి అతని లోపాలు అనేది తెలుసుకొని మంచి మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి ప్రోగ్రెస్ అయ్యింది అనమాట. సో మనం కూడా ఏంటంటే ఒక జర్నీకి వచ్చిన తర్వాత మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓ మస్తు సాధించేసిన ప్రైమ్ మినిస్టర్ ఫీల్ గాడి సాధించిన అని చెప్పేసి మనం ఎవరు ఆఫ్టర్ ఆల్. సో అందుకోసమే కష్టపడుతూనే ఉండాలన్నమాట. కొంతమంది అంటారు నేను మస్తు డబ్బు సంపాదించేసిన, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు చాలు. సో భగవంతుడు మన ఫ్యామిలీ కోసం మన కోసం ఈ భూమి పైన పంపించలేదండి. ఓకే, టు యాడ్ వాల్యూ ఇన్ సమ్ వన్ లైఫ్ మనం అందరికీ ఒక పర్పస్తో ఇక్కడ కిందికి పంపించాడు. కానీ చాలామంది ఏంటంటే నేను నా కుటుంబం అని అనుకుంటారు. అది ఒక్క దాకనే, దాని తర్వాత ఇంకోటి ఉంది, దట్ యూ నీడ్ టు హెల్ప్ సో మెనీ పీపుల్ త్రూ సో మెనీ వేస్. వాట్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్, ఏదైనా నీ పర్పస్ ఉంటే దాని ద్వారా నువ్వు హెల్ప్ చేయాలి. ఈరోజు మనం మెగాస్టార్ గారు చూసుకున్నట్టయితే ఆయన ఒక పొజిషన్లోకి వచ్చాడు, కానీ అయినా కూడా చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇంటికి పిలిచి వాళ్ళకి ఫెలిసిటేషన్ చేసి ఎవరి ఇండస్ట్రీలో ప్రాబ్లం ఉన్నా ఇంకా ఆయన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లంతో వచ్చినా హెల్ప్ చేస్తూనే ఉంటాడు అతను. ఇప్పుడు కూడా అతను హెల్ప్ చేయడం పైనే ఫోకస్ చేస్తాడు, రైట్? సో అట్లా ఎంత ఒదిగి ఉండి మనం ముంగడికి వెళ్తే సక్సెస్ఫుల్ అవుతాం. అందుకోసం ఏమంటారంటే గోల్స్ ఆకాశానికి అందుకున్నట్టు పెట్టాలి, కాళ్ళు భూమి పైన ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే అది మంచి పని అయితే ఆ పని అలవాటు అవుతుంది, అలవాటు అయితే మంచి అలవాటు. అదే ఆ పని రాంగ్ అయితే అడిక్షన్ అయిపోతుంది. అడిక్షన్ అనేది ఇప్పుడు డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ సిగరెట్ కంటే ఎక్కువ అడిక్షన్, అందులో ఎఫెక్ట్స్ చూపిస్తుంది, బాడీ పాడైపోతుంది. బట్ ఈ సోషల్ మీడియా అడిక్షన్ ఉంది, అది స్లో పాయిజన్. మనకు తెలియదు ఏమవుతుందో అని, అది మనం అడిక్ట్ అయ్యామన్న సంగతి కూడా మనకు తెలియదు. ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ దాని నుంచి ఎలా బయటకు రావాలి? సో సోషల్ మీడియా దేనికి లింక్ ఉందంటే మొబైల్కి, రైట్? మొబైల్ ద్వారా సోషల్ మీడియా అడిక్షన్ అనేది అయిపోయింది ఈరోజు మనకి, రైట్? సో మొబైల్ అడిక్షన్ నుంచి బయటికి ఎలా వస్తే సోషల్ మీడియా కూడా ప్రాబ్లమ్ సాల్వ్. సో ఈ మొబైల్ అడిక్షన్ అనేది వల్ల మనమే ఈరోజు బాధపడట్లేదండి, మన చుట్టుపక్కల వాళ్ళు, మనం నమ్ముకున్న వాళ్ళు, మన క్లోజ్ పీపుల్ కూడా చాలామంది బాధపడుతున్నారు దట్ మనం టైం ఇవ్వట్లేదని. ఎగ్జాంపుల్, ఇది రియల్ స్టోరీ. ఇంకా ఒక రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఒక స్కూల్లో ఒక టీచర్ అందరు స్టూడెంట్స్ని కూర్చోబెట్టేసి ఒక అసైన్మెంట్ లాంటిది ఇచ్చింది. మీ అందరికీ ఒక విష్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రండి, అంటే మీ జీవితంలో ఏవైతే కోరికలు రాసుకొని రేపటి రోజున ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటారో అట్లాంటిది ఏం ఫుల్ఫిల్ కావాలి అనుకుంటున్నారో ఒక విష్ లిస్ట్ రాసుకొని రండి అని చెప్పేసి టీచర్ హోంవర్క్ ఇచ్చింది. అందులో రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో వెళ్ళి రాసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత టీచర్ వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో చదవడానికి టైం ఉండదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి చదువుతాను, రేపు నెక్స్ట్ మార్క్స్ వేసుకొని మీకు తీసుకొస్తానని చెప్పింది. సో ఇంటికి వచ్చి ఒక్కొక్కరిది చదువుతుంది. రాజు అనే లెటర్ రాగానే ఏడవడం స్టార్ట్ చేసింది. ఓకే, పక్కకు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఎదురుగానేమో అత్త మామయ్య ఉన్నారు. సో వాళ్ళ హస్బెండ్ మొబైల్ చూసుకుంటే ఏమైంది ఏడుస్తున్నావు అని అంటున్నాడు అనమాట. ఈ రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి ఎవరైతే ఉన్నారు కదా, పేరు చెప్పలేదు బై ది వే, ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో విష్ లిస్ట్లో ఏం రాసిండనంటే, భగవంతుడా నేను ఇంటికి రాగానే మా నానమ్మ ఏదైతే ఉంటుందో, మా తాతయ్య ఎవరైతే ఉంటారో వాళ్ళ వెంబడి వెళ్ళి నేను ఆడుకోవాలనుకుంటాను, కానీ వాళ్ళు మొబైల్లో బిజీ అయిపోయారు. సో దయచేసి నన్ను మొబైల్ లాగా మార్చేసే, అట్లీస్ట్ వాళ్ళ వెంబడి నేను ఉండట. లేదు అంటే మా మమ్మీ ఎవరైతే ఉన్నారో తను జాబ్ చేసి ఇంటికి వస్తుంది, వచ్చిన తర్వాత నాతో టైం స్పెండ్ చేస్తానంటే ఆమె కూడా అలసిపోయి రెస్ట్ తీసుకోకుండా మొబైల్లోనే చూసుకుంటూ కూర్చుంటుంది. అట్లీస్ట్ నన్ను మొబైల్ లాగా మార్చేస్తే నేను మా మమ్మీ ఒడిలో ఉంటాను. సరే మా నాన్న ఆఫీస్ నుంచి వస్తాడు, వచ్చిన తర్వాత కనీసం మా నాన్నతో టైం స్పెండ్ చేద్దామని అనుకుంటే, ఆయనతో నా మెమరీస్ అన్ని షేర్ చేసుకుందాం, డైలీలో ఏం జరిగినానంటే, మా నాన్న వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మొబైల్ పట్టుకొని ఇంకా అల్లనే ఆఫీస్లకు సంబంధించిన మీటింగ్స్ ఇంకేదో జూమో అవన్నీ చేసుకుంటే అల్లనే కూర్చుంటాడు. అట్లీస్ట్ మొబైల్ అయిపోతే మా నాన్నతోనన్నా టైం స్పెండ్ చేస్తా, ఇక్కడ మా తాతతోనన్నా, నాయనమ్మతోనన్నా, మా మమ్మీతోనన్నా, లేదంటే మా డాడీతోనన్నా, వీళ్ళందరితోని స్పెండ్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. నన్ను మొబైల్ లాగా మార్చేసే భగవంతుడా, లేదంటే వాళ్ళ మొబైల్నన్నా మాయం చేసే అని చెప్పి రాసి. అది విన్న తర్వాత టీచర్ ఏడ్చిందన్న కదా. ఎందుకు ఏడ్చిందనంటే ఆ రాజు ఎవరో కాదు, టీచర్ కూడా, రైట్? సో నా ఇది విన్న తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఏడ్చాడనమాట. అంటే మనము ఇంట్లో ఎట్లుంటున్నాం ఈరోజు, మన సొంత పిల్లలకే టైం అనేది ఇవ్వట్లేదు ఈరోజు ఏ తల్లిదండ్రులన్నా ఎందుకోసం కష్టపడుతున్నారు? పిల్లల ఆనందం ఉండడం కోసమే. అట్లాంటి ఇంట్లో ఏం లాభం? పిల్లలే ఆనందంగా లేకుండా కష్టపడితే ఏం లాభం, రైట్? ఏ హస్బెండ్ అన్న ఎందుకు కష్టపడతాడంటే భార్యని ఆనందంగా చూసుకోవడానికి కోసమే. కానీ ఈ హస్బెండ్కి ఆ కష్టపడే ప్రాసెస్లో భార్యనే ఆనందంగా లేనప్పుడు ఆ కష్టపడింది ఎవరికి? కరెక్ట్. వాట్ ఎవర్ ఇట్ మే బి రిలేషన్లో. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ మొబైల్ పక్కనే పెట్టేసేసి ఇంట్లో అందరితో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. దీనికోసం ఒక రూల్ నేను డిజైన్ చేసిన, అది పాటించుకుంటే అందరికీ చాలా బాగుంటుంది. మా ఇంట్లో పాటిస్తున్నాం ఇది.
డైలీ ఆఫీస్ నుంచి రాగానే ఒక 8 o'clock అట్లా మొబైల్ ఫోన్ ఒక బాక్స్లో వేసి వేరే రూమ్లో పెట్టేసేసాను. ఓకే, అండ్ వెళ్ళి ఫ్యామిలీస్తో టైం స్పెండింగ్ వగర మళ్ళీ పొద్దున ఆ మొబైల్ ఫోన్ తీసుకొని పనులు చేసుకోవాలి. ఈ రూల్ ఒక్కటి పాటిస్తే బాగుంటుంది. అందులో ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్నీ వేసి పడుకునే వేసేసి పడేసాలి, అంతే. సూపర్గా ఉంటుంది ఇది. ఎందుకంటే ఈరోజు మొబైల్ ఫోనే కాదండి, మనము బయట పన్ను పొద్దున్న దాకా ఏ ప్రొఫెషనల్ ఉండండి చేసుకొని వచ్చి ఆ టెన్షన్స్ అంతా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ పైన రుబ్బుతున్నారు ఈరోజు. అసలు అంత స్ట్రెస్ పడేది ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చేసి అరే ఏంటి వాళ్ళు రానంతసేపు మేము హ్యాపీగా ఉన్నాం, వాడు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, సో ఏం లాభం చెప్పండి. అంటే ఇంట్లో ఒక వైఫ్ హస్బెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేసి దాని తర్వాత వచ్చిన తర్వాత హస్బెండ్ని మంచిగా పలకరించి దాని తర్వాత టైం స్పెండ్ చేయడం అనేది ఒక మంచి రిలేషన్. కానీ ఒక హస్బెండ్లో అట్లున్నారు ఈ మధ్యకాలంలో. ఇంటికి రాగానే ఆ వైఫ్ ఎందుకు వచ్చిండో అనుకుంటారు, పిల్లలు ఎందుకు వచ్చిండో అనుకుంటే వాడు వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా లేడు. చిరాకు. ఓకే, చిరాకు, టెన్షన్, ఫ్రస్ట్రేషన్. అందుకోసం దీనికి ఒక పర్సన్ది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అతను డైలీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒక బ్యాగ్ తీసేసి చెట్టు పైన పెట్టి లోపలికి వెళ్తాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చెట్టు పైన నుంచి బ్యాగ్ కింద పెట్టేసి ఆఫీస్కి వెళ్తాడు. ఏంటని పక్కన వాళ్ళు ఆడితే చెప్తున్నాడు అనమాట, నేను డైలీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నా ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ అంతా కూడా ఒక బ్యాగ్లో వేసేసి ఆ చెట్టు పైన పెడుతున్నానే ఫీల్ అయ్యి ఒక ట్రూ హస్బెండ్, ట్రూ ఫాదర్ లాగా లోపలికి వెళ్తాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నేను ఏదైతే ఉంటానో ఆ ప్రాబ్లమ్స్ని ఆఫీస్ తీసుకొని ఒక ట్రూ ఎంప్లాయీ లాగా నేను ఆఫీస్కి వెళ్తాను. సచ్ అన్ అమేజింగ్ థింగ్, రైట్? సో అట్లా ప్రతి ఒక్కరు అలా ఫీల్ అయితే ఫ్యామిలీలు చాలా సూపర్గా ఉంటుంది. ఆఫీస్ టెన్షన్ ఆఫీస్, ఇల్లు ఇల్లే. డోర్ దానికి వచ్చేవరకే ఆఫీస్ టెన్షన్, తర్వాత ఆ మ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫీస్ కింద ప్రాబ్లం పెడుతున్నాను అట్లా అనుకొని లోపలికి పోవాలి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది రిలేషన్స్. ఇప్పుడు ఆఫీస్ టెన్షన్స్ గురించి అన్నారు కాబట్టి రియల్లీ వాంట్ టు డిస్కస్ అబౌట్ బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్. ఇప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, ఏదైనా తీసుకోండి, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకో యూట్యూబ్ ఛానల్, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా ఒకే ఆర్గనైజేషన్లో ఎవరు పని చేయట్లా. కరెక్ట్. ఎవరు తప్పంటారు, బాస్ దా ఎంప్లాయీస్ దా? ఇద్దరిది ఉంటుంది, బట్ దాంట్లో కొన్ని డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ మాట్లాడడం, తర్వాత బాస్ దగ్గరికి వస్తాం. ఓకే, సో ఒకప్పుడు ఎలా ఉండేనంటే మీరు అబ్జర్వ్ చేసారో లేదో నాకు తెలియదు, 1980s అప్పుడు బాసులు ఎంప్లాయీస్ని తిట్టినా కొట్టినా పడేవాళ్ళు అప్పుడు, ఫాదర్స్ జనరేషన్. ఓకే, ఎందుకంటే ఆపర్చునిటీస్ తక్కువ, అందుకోసం. తర్వాత 2000 ఈ 1990s 2000 కొడితే పడరు కానీ తిడితే మళ్ళీ కూడా పడుతుండే. లేటెస్ట్ 2024 కొడితే వాడు అవుట్, తిరిగి కొడతారు కాదు, ఎట్లా కొడతారో కూడా చూపిస్తాను నేను. తిడితే అవుట్, ఎట్లా కొడితే తిడితే ఏమవుతారో నేను చెప్తా. ఆపోజిట్గా కంపెనీ పెట్టేసేసి క్లయింట్స్ మొత్తం లాగేసుకొని వాని గోల్ ఒకటి ఉంటుంది, వీని కిందికి తీసుకురావడమే గోల్. సీరియస్లీ నేను చూసే చాలా వరకు అదే ఇప్పుడు 2024 లేటెస్ట్ ట్రెండ్ ఇది. ఓకే, సో అందుకోసం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఎందుకు అని అంటే ఒకప్పుడు రోటీ కపడా మకాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి కూడా ఒక బేసిక్ ఇల్లు, ఫుడ్ ఆర్ షెల్టర్ ప్రాబ్లమే కాదు. ఓకే, అండ్ ఇంకా మార్కెట్లో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ మాట్లాడితే చాలా నాలెడ్జ్లు కూడా ఉన్నాయి. రేపటి స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాను కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఓకే, ఇట్లాంటి వీడియోస్ చూసి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నీదేంద్రా నేను చూడు ఇప్పుడు ఏం చేస్తా అని చెప్పేసి. అంటే మీరే ఎంతో కొంచెం పాడు చేస్తున్నారు, మోటివేట్ చేసి. సరే, నేను కాన్ఫిడెన్స్ ఇస్తున్నా, దాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి కదా. సో దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ యూజ్ చేసుకుంటే కింద పడతారు కదా, అది ముఖ్యం. సో అట్లా ఏమైపోయిందని అంటే జనాలు కొంతమంది ఈ ఎంప్లాయీస్ రిలేటెడ్ కూడా ఎవరైతే ఉన్నారు కదా, ఇట్లా అయిపోయిందనమాట మార్కెట్లో కల్చర్. సో దీనికి ఏంటి మరి సొల్యూషన్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కదా, ఇక్కడైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో ఇట్స్ ఏ వాల్యూ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనమాట. ఇట్లా ఉన్నారంటే కొంతమంది నేను ఇంత తీసుకుంటా బట్ నేను ఇంతే చేస్తా అంటే ఇట్స్ టర్మ్స్ ఆఫ్ శాలరీస్ కావచ్చు, ఆర్ ఇన్సెంటివ్స్, ఆర్ వాట్ ఎవర్ మనీ. ఎట్లుంటారంటే నెలకి నాకు ఇంత జీతం ఇస్తావు కానీ నేను ఇంతే చేస్తాను. ఆ జాబ్ మైండ్ సెట్, శాలరీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడనో ఒక దగ్గర ఎదుగుతలేరు ఆర్గనైజేషన్. డోంట్ ఓన్ ద ఆర్గనైజేషన్. ఎస్, ఆబ్వియస్లీ అక్కడికే వస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే నేను ఎంత పని చేసినా ఇంతే జీతం వస్తుంది నెలకి, రైట్? అండ్ నేను ఎంత పని చేసినా కూడా ఇక్కడనే ఉంటాను నేను పొజిషన్. ఈ రెండు వాళ్ళ లోపల ఫిక్స్ అయిపోయి వాళ్ళు బెస్ట్ ఇవ్వకుండా, వాళ్ళ ఆర్గనైజేషన్ని ఓన్ చేయకుండా, వాళ్ళు అనేది బెస్ట్ అవుట్పుట్ కూడా డెలివర్ చేయకుండా ఇంతే పని చేసుకుంటూ ఆర్గనైజేషన్లో వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ కారు. ఇంకా వాళ్ళ లైఫ్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఇంకా నరకం అనుభవిస్తారు. వాళ్ళ జీవితం మేమిద్దరం మాకిద్దరు అంటే హస్బెండ్ వైఫ్ చిన్ని మున్ను. దాని తర్వాత ఈఎంఐల లైఫ్ మొత్తం ఈఎంఐలో పోతుంది జీవితం మొత్తం. ఇంకా మార్పు ఏమైనా ఉంటుందంటే ఇప్పటికి ఉండదు కాదు, లైఫ్లో టర్నింగ్ పాయింట్ కాదు.
ఎప్పుడు టర్నింగ్ పాయింట్ అవుతుంది? ఏ రోజైతే కంపెనీని ఓన్ చేసుకొని ఇది నాది, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ నుంచి నాకు ఇచ్చిన దానికన్నా నేను ఎక్కువనే చేస్తాను, వాళ్ళు ఇచ్చినా నాకు ఇవ్వకున్నా, ఆ రోజు నుంచి వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు. ఎందుకంటే ఈరోజు బాస్ చూడకున్నా, తోటి ఎంప్లాయీస్ చూడకున్నా, మేనేజర్ చూడకున్నా, సమ్వన్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ యూ. దాట్స్ యువర్ గాడ్. ఎప్పుడు ఇవ్వాలో తిరిగి అప్పుడు ఇస్తాడు. దేవుడు నమ్ముతారా మీరు? దేవుడు ఉన్నారంటారా? మళ్ళీ ఇది పెద్ద క్వశ్చన్ వెళ్ళిపోతుంది. దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే నేను నా స్పిరిచువల్ మీనింగ్ చెప్తాను నేను మీకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. కొంతమందికి రెగ్యులర్ టెంపుల్కి వెళ్ళడం బిలీఫ్ సిస్టమ్, కొంతమందికి రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళి పూజలు చేయడం బిలీఫ్ సిస్టమ్, కొంతమందికి ఇంకేదన్నా ఉంటాయి కొన్ని, అవి చేయడం ఇష్టం అనమాట. సో నా దృష్టిలో ఏంటంటే సాటి మనిషికి ప్రాపర్గా హెల్ప్ చేయడం, సాటి మనిషికి బాధ పెట్టకపోవడం, సాటి మనిషికి ఇంకేదన్నా వాళ్ళ జీవితంలో మనం ఒక వాల్యూ యాడ్ చేసి వాళ్ళని ఎక్కడైనా తీసుకెళ్ళడం, అది ట్రూ స్పిరిచువాలిటీ అని నేను నమ్ముతున్నాను. అట్లా ఎందుకో ఫిక్స్ అయిపోయింది నాకు. అందుకోసం నేను ఎక్కువ టెంపుల్స్ ఇంకా వగర స్పిరిచువాలిటీ కాకుండా నేను ఎక్కువ జనాలకు వాల్యూ యాడ్ నేనేం చేస్తున్నాను, నమ్ముకుని వచ్చిన వాళ్ళకి నేను ఏం చేస్తున్నా, అందులో నేను దేవుళ్ళని ఎత్తుకుంటున్నాను. అంటే ఎదుటి వాళ్ళని లోపలనే ఎత్తుకుతున్నాను అనమాట. ఎందుకనంటే దీనికి ఒక మంచి ఫన్నీ స్టోరీ ఉందన్నమాట. ఒకప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువైపోయి ఎవరి దగ్గరికి వెళ్తారు, దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుని దగ్గర ఫుల్ లైన్లో ఆర్డర్ అనమాట జనాలు. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ అందరూ ఆయన సాల్వ్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ సీరియస్ అయ్యారు అనమాట. అరే నువ్వు అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నావు, మనం మాకెప్పుడు టైం ఇస్తావు అని అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేయాలి మరి, వీళ్ళు పొద్దునలాగా లైన్ కడుతున్నారు, వదులుతలేరు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం నేనే క్రియేట్ చేసినా కాబట్టి నా దగ్గరికి వస్తారు బాధ. ఏం చేయాలంటే అప్పుడు నారదముని అంటే పర్సన్ వచ్చేసి మీరు ఎక్కడ ఎన్నెల్ని దాక్కోండి, అప్పుడు వీళ్ళు రారు మీ దగ్గరికి అన్నాడు. సరే అని చెప్పేసి అతను హిమాలయాలు వెళ్ళి దాక్కున్నాడు. అక్కడ కూడా వచ్చేసారు. ఇప్పుడు అట్లా కాదు, ఇంకెక్కడ వెళ్ళి దాక్కున్నాడు, వాటర్లో వెళ్ళి దాక్కున్నాడు. అక్కడ కూడా వచ్చేసారు జనాలు, మనుషులు కదా, ఎక్కడికైనా పోతున్నారు వీళ్ళు, స్కూబా డైవింగ్ వేసుకుంటారు. అట్లా అరే వీళ్ళు హిమాలయాలు దాచుకుంటూ వస్తున్నారు, సముద్రం లోపల దాచుకుంటూ వస్తున్నారు, ఎక్కడ పోయినా వస్తున్నారు అని అంటే అప్పుడు పక్క నుంచి వాళ్ళ వైఫ్ చెప్పింది అనమాట, దేవుని వాళ్ళ వైఫ్, మీరు అంతా దాచుకుంటున్నారు కానీ ఒక్క దగ్గర దాచుకోలేదు ఇప్పటి వరకు, అక్కడ దాచుకున్నారనుకోండి ఈ మూర్ఖులు ఎప్పుడు ఎత్తుకరు మీకు అని అన్నారు మనిషి లోపల. సో ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నాడు ఆయన. సో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ తప్ప అన్నీ ఎత్తుకుతాం అనమాట. అంటే నువ్వు ఎదుటి వాళ్ళకు ఒక అన్యాయం చేసినా, లేదంటే ఏదైనా చీట్ చేసిన వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడినా, ఇంకేదైనా చేసినా కూడా ఉన్నారు, ఈజ్ అబ్జర్వింగ్. ఇవి తెలిసినప్పటి నుంచి లాజిక్లో నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అప్పటి నుంచి నేను ఇంకోటి హ్యాపీగా కూడా ఉన్నా. నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి డిప్రెషన్లోకి పోయింది, ఏడ్చిన రోజు నా జీవితంలో లేవు. ఎందుకనంటే దిస్ ఇస్ వాట్, అందరినీ నేను మంచి చూడడం, మంచిగా ఆలోచించడం, నెగిటివిటీ పెట్టుకోకపోవడం, ఎదుటి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, ఇవన్నీ లేవు మన మైండ్ సెట్లో. ఇట్స్ వెరీ ఎంప్టీ, క్లీన్, ప్లెయిన్, ట్రాన్స్పరెంట్. ఎందుకంటే నేను ఎదుటి వాళ్ళ లోపల దేవుడిని చూస్తున్నప్పుడు నేను ఎందుకు మోసం చేస్తాను, ఎందుకు వాళ్ళని చీట్ చేస్తాను, ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తాను, ఏం చేస్తాను, ఇవన్నీ లేవు. అందుకోసం వెరీ హ్యాపీ, సూపర్ ఏం చేస్తాను. అందుకోసం టీమ్, ఫ్యామిలీ అందరితో మంచిగా ఉంటాం. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ పెద్ద టాపిక్ ఇది. సో ఇప్పుడు ఎంప్లాయీస్ అదే చెప్తున్నా, నేను ఎంతైతే తీసుకుంటున్నా అంత తిరిగి ఇవ్వాలనే మైండ్ సెట్ రావాలి, రెస్పాన్సిబిలిటీ రావాలి, ఓనర్షిప్ మైండ్ సెట్ అనేది రావాలి, వాళ్ళు ఎదుగుతారనమాట ఖచ్చితంగా. నా కమింగ్ టు ద బిజినెస్ ఓనర్. ఓకే, సో బిజినెస్ ఓనర్ కూడా కొంతమంది ఎట్లుంటారంటే నేను ఎక్కువ పని చేయించుకుంటే తక్కువ ఇస్తాను. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఆర్గనైజేషన్ ఏది కదా. సో బిజినెస్ ఓనర్ ఎలా ఉండాలంటే నేను ఎంతైతే చేయించుకుంటున్నానో అంత ఇవ్వాలి, వాళ్ళు కూడా ఎంతైతే నాకు చేస్తున్నారో అంత ఇవ్వాలి అనే మైండ్ సెట్లు ఇద్దరికి ఉన్నప్పుడే ఎదుగుతారనమాట. బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ విన్ విన్ విన్. అంటే బిజినెస్ ఓనర్ విన్ కావాలి, టీమ్ మెంబర్స్ విన్ కావాలి, కస్టమర్ విన్ కావాలి. ఈ మూడు విన్ అయినప్పుడే ఒక ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ ఓనర్ అనేది విన్ అయ్యాడు, టీమ్ మెంబర్స్ ఓడిపోయారు, కస్టమర్స్ ఓడిపోయారు, ఇది స్కామ్ అంటారు అనమాట. అంటే టీమ్ మెంబర్స్కి జీతాలు వస్తలేవు, ఏం ఎదుగుతలేరు, కస్టమర్స్కి తీసుకున్న మనీకి ప్రోడక్ట్ అంత ప్రాపర్గా ఇవ్వట్లేదు, కానీ ఇతను మాత్రం డబ్బులు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, ఇది స్కామ్. ఇంకో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, టీమ్ మెంబర్స్ అనేది గెలుస్తారు, కస్టమర్ కూడా గెలుస్తారు. అంటే టీమ్ మెంబర్స్కి నెలకు జీతాలు వస్తున్నాయి, కస్టమర్స్ కూడా వాల్యూ ఫర్ మనీకి అనేది ప్రోడక్ట్ ఇస్తున్నారు, కానీ బిజినెస్ ఓనర్ దగ్గర రూపాయి నెల తిరగడానికి లేదు. అది చారిటీ అంటారు అనమాట. అంతే కదా మరి, చేతగానితనం కూడా చారిటీ అంటారు. చేతగానితనం కాకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, కానీ బట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, బట్ దే ఆర్ డూయింగ్ చారిటీ బికాస్ ఆఫ్ దే డోంట్ నో హౌ టు డూ ప్రాఫిటబుల్ బిజినెస్. అంతే. ఇంకా కొన్ని బిజినెసెస్ ఉంటాయి అనమాట, కస్టమర్ గెలుస్తారు, టీమ్ మెంబర్స్ ఓడిపోతారు, బిజినెస్ అది చారిటీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ద రీజన్ ఏంటంటే
బిజినెస్ ఓనర్ అట్లాంటి బిజినెస్ మోడల్ డిజైన్ చేయాలి, వేరే టీమ్ మెంబర్స్ గెలవాలి, కస్టమర్స్ గెలవాలి, అండ్ బిజినెస్ ఓనర్ కూడా గెలవాలి. ఈ ముగ్గురు గెలిచినప్పుడే సక్సెస్ఫుల్ అని చెప్పాను. సో ఇక్కడ టీమ్ మెంబర్స్కి వచ్చేసరికి కూడా 4 టైప్స్ ఆఫ్ టీమ్ ఉంటారండి. ఓకే, ఒకటి వచ్చేసి ఏంటంటే లో స్కిల్ లో కమిట్మెంట్. అంటే పని చేయాలనే తపన ఉండదు, ఆ పని ఎలా చేయాలో కూడా తెలియదు. దట్స్ కాల్ లో స్కిల్ లో కమిట్మెంట్. సో వీళ్ళు ఎవరు అని అంటే బ్లూ కాలర్ స్టాఫ్ ఎక్కువ ఉంటారు. ఓకే, అండ్ దాని తర్వాత ఎవరన్నా బిజినెస్ ఓనర్స్కి తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకెవరన్నా జాబ్ కావాలి కొంచెం ఇస్తారంటే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట వీళ్ళు. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ డేంజరస్ పీపుల్. బికాజ్ వాళ్ళ కమిట్మెంట్ కూడా పని లేదు, చేయరు, వాళ్ళని మూలకు కూర్చుంటారు. ఉట్టిగా నెలకు ఉట్టిగా టైంపాస్ చేసి జీతం తీసుకుంటారు వీళ్ళు, రీల్స్ చూసి అవన్నీ చూసి ఆఫీస్లో వచ్చి. ఓకే, అండ్ వీళ్ళ వల్ల పని చేసే వాళ్ళు చెడిపోతారు. ఎందుకు? వాడు స్కిల్ లేదు, పని చేయడు, ఎప్పుడు టైంపాస్ అని వీళ్ళ లోపల కూడా ఫీలింగ్ ఏమొస్తుంది, నేను కూడా రేపటి నుంచి అని ఫీలింగ్ అవుతుంది. సో అట్లాంటి వాళ్ళని బిజినెస్ ఓనర్ ఏం చేయాలంటే తీసేయాలి. తీసేయమంటే మళ్ళీ ఈ బిజినెస్ ఓనర్ ఫీల్ అవుతారు, మళ్ళీ అమ్మ పాపం అని. మన వీళ్ళ పాపం ఏంది, బిజినెస్ ఓనర్ కూడా పాపమే కదా. తీసేయాలి, ఎందుకంటే ఆర్గనైజేషన్లో వైరస్ రావద్దు, వచ్చిందా ఆర్గనైజేషన్ గాన్, రైట్. ఇంకోటి ఉంటుంది హై కమిట్మెంట్ లో స్కిల్. అంటే ఏంది, పని చేయాలని తపన ఉంది వీళ్ళ లోపల, బట్ ఎలా చేయాలో తెలియదు బాబు వాళ్ళకి. వీళ్ళు ఎట్లాంటి ఎంప్లాయీస్ అని అంటే జెన్యూన్ ఎంప్లాయీస్. పొద్దున్నే అందరికైనా ముందు వస్తారు, అందరికైనా లేట్ పోతారు. సండేస్ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినా కూడా పని చేస్తారు వీళ్ళు. ఇలా ప్రాబ్లం ఏంటంటే పని ఎఫెక్టివ్గా చేయడానికి రాదు వీళ్ళకి, స్కిల్ లేకపోవడం, టాలెంట్ లేకపోవడం, బట్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఇంప్రూవ్ అవుతారు, రైట్. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యారు, చేయొచ్చు కదా అంటారు. ఎట్లా చేయాలో నేర్పియాలి వాళ్ళకి, అంతే, రైట్. మూడోది హై స్కిల్ లో కమిట్మెంట్. అంటే వీళ్ళు తలుచుకుంటే పని చేయగలుగుతారు, బట్ చేయరు. ఎందుకు చేయరా బాబా అంటే నాకేంది ఫీలింగ్, ఒకటి నాకేంది, వాళ్ళు ఇప్పుడు చేసినా చేయకుండా జీతాలు ఇస్తారు, ఆయన ఎదుగుతున్నాడు కదా, నేనెందుకు చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే ఓల్డ్ ఎంప్లాయీస్. ఆర్గనైజేషన్లో కొన్ని నెలల సంవత్సరాల నుంచి పనిచేస్తారు కదా, అలా లోపల ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇన్ని రోజులు నేను చేసిన కాబట్టి ఆర్గనైజేషన్ ఈడి వరకు వచ్చిన ఫీలింగ్తో వాళ్ళు ప్రజెంట్ పని చేయగలగాలి. సో ఇలాంటి వాళ్ళు ఉండడం ద్వారా కూడా ఏమైపోతుంది అంటే ఆర్గనైజేషన్ ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అండ్ వీళ్ళని చూసి కూడా ఏమవుతుంది, ఇందాక సెకండ్ కేటగిరీ చెప్పిన కమిట్మెంట్ ఎక్కువ ఉంది, స్కిల్ తక్కువ ఉంది, వాళ్ళ లోపల కూడా ఫీలింగ్ వస్తుంది అనమాట, వాడే పని చేయట్లేదు. ఇంకోటి ఉండే చూడండి లో స్కిల్ లో కమిట్మెంట్, వీళ్ళిద్దరిని చూసి వీని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, ఇక నేను కూడా చెప్పు అని. సో ఈ హై కమిట్మెంట్ లో స్కిల్ వాళ్ళకి కూడా ఏమంటారు తెలుసా, ఈ ఇంతకుముందు ఇద్దరు కేటగిరీ చెప్పినా కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటారు అనమాట, సార్ మేడం నన్ను కూడా మీ క్లబ్లో జాయిన్ చేసుకోండి, నేను కూడా రేపటి నుంచి లేట్ వస్తా, తొందరగా పోతా, పని చేసినా చేయకుండా వీళ్ళ దగ్గర నుంచి అంతే ఉంది అని చెప్పేసి క్లబ్లో జాయిన్ అయిపోతారు. సో విచ్ ఈస్ వెరీ డేంజరస్ టు ద ఆర్గనైజేషన్. అండ్ ఫైనల్లీ 4th కేటగిరీ హై స్కిల్ హై కమిట్మెంట్. అంటే వీళ్ళకి పనిచేసే స్కిల్ కూడా ఉంది, కమిట్మెంట్ ఉంది. ప్రతి ఆర్గనైజేషన్లో అనుకుందాం ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉంటే 80:20, 80% మంది ఏమో ఈ 3 కేటగిరీలు ఉంటారు, 20% మంది హై స్కిల్ హై కమిట్మెంట్ ఉంటారు. ఆర్గనైజేషన్ నడిచేది ఆ 4వ కేటగిరీ నుంచి, 3 కేటగిరీలు కాదు, వాళ్ళొకరే ముందు, వీళ్ళంతా టైంపాస్. సో ఈ బిజినెస్ ఓనర్ ఏ రోజైతే ఈ ముగ్గురిని గ్రహించి ఆ ముగ్గురు పైన యాక్షన్ తీసుకుంటే ఆర్గనైజేషన్ ఎదుగుతుంది. బట్ బిజినెస్ ఓనర్ గ్రహించారు, ఎందుకంటే వాళ్ళకే ఇప్పుడు నేను చెప్పింది తెలియదు. అప్పుడు ఆ ప్రాసెస్లో బిజినెస్ ఓనర్ సతమతమై ప్రాబ్లం ఫేస్ చేసి రోజు ఇక ఆర్గనైజేషన్లో తిట్టుకుంటూ చేసుకుంటూ అందరినీ ఒకటేలాగా చూసుకుంటూ పోతాడు అనమాట. ఎవరికి హై స్కిల్ హై కమిట్మెంట్ టాలెంటెడ్ పీపుల్ని కూడా ఒకటేలాగా చూస్తాడు వీళ్ళతో పాటు. ఓకే, సో అందరిని ఒకటేలాగా చూస్తారు. సో ఇప్పుడు హై స్కిల్ హై కమిట్మెంట్ లోపల ఫీలింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, నేను ఇంత చేసిన, చెప్పకున్న పనులు చేసిన, కొత్తగా చేసిన, ఇవన్నీ చేసిన, క్రెడిట్ లేవు, అండ్ వీళ్ళలాగానే మమ్మల్ని పోలుస్తున్నారు. సో అప్పుడు ఈ హై స్కిల్ హై కమిట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఫీలింగ్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు ఒకటే అంటారు అనమాట, ఏది ఆ 3 కేటగిరీల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కూడా మీ క్లబ్లో జాయిన్ చేసుకోండి అని ఫస్ట్, లేదా వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ ఫస్ట్ వీళ్ళని చూసి మారడం అనేది హై స్కిల్ హై కమిట్మెంట్ వాళ్ళతో కాదు. ఎందుకు అని అంటే ఆ మారేటోళ్ళు ఎవరైనా ఉంటే హై కమిట్మెంట్ లో స్కిల్లో మారుతారు, కానీ వాళ్ళు మారారు. ఎందుకంటే హై స్కిల్ హై కమిట్మెంట్ ఇన్బిల్ట్, గ్రేట్ పీపుల్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆర్గనైజేషన్లో దొరికితే పాదపూజ చేసి నీళ్ళు కలుకోవాలి నేతిలో, ఎందుకంటే బికాస్ ఆఫ్ దెమ్ ఆర్గనైజేషన్ ఈస్ రన్నింగ్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా 2 థాట్స్ ఉంటాయి. ఒకటి, నాకు ఎక్కడైతే రెస్పెక్ట్ దొరుకుతుందో
నా స్కిల్కి ఎక్కడైతే వాళ్ళు వాల్యూ ఇస్తారో అక్కడికి వెళ్ళి నేను చేస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు. అక్కడ కూడా సేమ్ రిపీట్ అయితే దే అగైన్ జంప్. బట్ అంతేగాని వీళ్ళకి శాలరీ తక్కువ ఉండో, పొజిషన్ తక్కువ ఉండో అనేది వాళ్ళకి థింకింగ్ ఉండదు. వాళ్ళకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుందంటే తక్కువ శాలరీ అయినా తక్కువ పొజిషన్ అయినా జాయిన్ అయ్యి మళ్ళీ ఆర్గనైజేషన్ నుంచి లేచి చూపిస్తారు వాళ్ళు, బికాస్ దే ఆర్ హై స్కిల్ హై కమిట్మెంట్. సో నౌ వాళ్ళు ఇంకా అన్ని ఆర్గనైజేషన్లు ఇట్లనే 3-4 ఎక్స్పీరియన్స్ పొందారనుకోండి, వాళ్ళు ఇంకా 4వ ఆర్గనైజేషన్ ఉండదు, వాళ్ళే కంపెనీ పెట్టి పడేస్తారు. ఎందుకు? దే ఆర్ హై స్కిల్ హై కమిట్మెంట్ కాబట్టి. సో అందుకోసం బిజినెస్ ఓనర్ ఈ 4 కేటగిరీస్ తెలుసుకొని కొంచెం హై స్కిల్ హై కమిట్మెంట్ వాళ్ళని స్పెషల్గా రెస్పెక్ట్ ఇచ్చి ప్రమోషన్స్ ఇచ్చి వీలైతే ఇంకా పొజిషన్స్ అనేది ఇంక్రీజ్ చేసి కొంచెం వాళ్ళకి బెనిఫిట్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి అథారిటీ ఇస్తే ఆర్గనైజేషన్ ఇంకా ముంగడిపోతుంది. అండ్ ఈ 3 కేటగిరీలను కొంచెం ఫిల్టర్ చేసి మెల్లమెల్లగా, లేదా మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మోటివేట్ చేసి వాళ్ళు ఏమైనా మారుతారేమో చూడాలి. అదైతే 100% ఇప్పుడు చేస్తున్నాం మేము. ఓకే, సో వీళ్ళకి బిజినెస్ ఓనర్ యాక్షన్ తీసుకోవాలి. ఏ బిజినెస్లో ఓనర్ అయితే ఇప్పుడు నేను విన్న తర్వాత యాక్షన్లోకి తీసుకోకపోతారో ఇంకా ఎక్కువ లాస్ చూస్తారు వాళ్ళు. ఒక స్టేజ్ వస్తుంది, కొలాప్స్ అవుతుంది. సో ఇమీడియట్లీ దే నీడ్ టు రియలైజ్ అండ్ నీడ్ టు వర్క్. ఇప్పుడు ఏం చేయాలి? వీడియో చూసిన తర్వాత సింపుల్ ఒకటే, ఒక పేపర్ తీసుకోవాలి, పేర్లు రాయాలి, ఎవరు హై స్కిల్ లో కమిట్మెంట్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా ఏం చేయాలని అంటే అందరినీ పిలవాలి. ఎంప్లాయీస్ని హై స్కిల్ హై కమిట్మెంట్ లో స్కిల్ లో కమిట్మెంట్ వాళ్ళని పిలవాలి. ఒక శాలువా తీసుకోవాలి, కప్పాలి, ఒక గిఫ్ట్ తీసుకోవాలి, ఇవ్వాలి, ఒక 2 months అడ్వాన్స్ శాలరీ తీసుకోవాలి, ఇవ్వాలి, సెండ్ ఆఫ్ అఫీషియల్గా చేయాలి. ఇది ప్రొసీజర్. డెఫినెట్లీ. అంతేగాని ఇప్పుడు విన్న తర్వాత యూ లో స్కిల్ లో కమిట్మెంట్ ఫెలో కమ్ హియర్ యువర్ ఫైర్డ్ అన్నారు అనుకోండి, వాళ్ళు మన ఇంటర్వ్యూ చేసి మన దగ్గరికి వస్తారు, మన గురించి బ్యాడ్గా చెప్పే. అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఫైర్ బట్ రెస్పెక్ట్ఫుల్లీ. ఒకవేళ ఏదైనా చేస్తే మళ్ళీ వాడు తిరిగి చెప్పినా కదా ఇంతకుముందు కంపెనీ పెట్టి పడేస్తారు వాడు. సో ఇప్పుడు ఏదైతే లో స్కిల్ లో కమిట్మెంట్ వాళ్ళకి ఫైర్ చేయాలి విత్ రెస్పెక్ట్. ఎందుకు 2 months శాలరీ అది ఇది నేను అన్నానంటే బికాస్ సడన్గా తీసేయడం పద్ధతి కాదు కాబట్టి వాళ్ళకి అడ్వాన్స్ శాలరీ ఇవ్వాలి ఫర్ బిజినెస్ ఓనర్ మిస్టేక్. అంటే వీడు మిస్టేక్ చేయడం వల్ల వాడు వచ్చిండు, కరెక్ట్, దట్ ఈస్ అ పెనాల్టీ ఫర్ యూ. అందుకోసం తీసేయాలి. ఇప్పుడు లేదు అట్లనే పెట్టుకుంటారు అని అనుకోండి, ఇట్స్ అ వైరస్, మార్చొచ్చు. వైరస్ వాళ్ళు మార్చలేము. బై ద వే లో స్కిల్ లో కమిట్మెంట్ మార్చలేము, హై స్కిల్ లో కమిట్మెంట్ వాళ్ళని మార్చడానికి ఒక 50% ట్రై చేయొచ్చు, కానీ మారితే వాళ్ళు గ్రేటు, కానీ మ్యాక్సిమం మారే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు అదృష్టం. ఈ వర్డ్ మంచిదా చెడ్డదా? ఎందుకంటే నాకు బోల్డ్ అంత అదృష్టం వచ్చింది అని కొంతమంది అనుకుంటారు. అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టింది, అదృష్టం వచ్చింది అంటారు. ఎవడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బాగా సక్సెస్ఫుల్ అంటే వాడికి అదృష్టం ఉందిలే అంటారు. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వర్డ్ సేమే, కాంటెక్స్ట్ మారుతుంది. వాట్ యూ వాంట్ టు సే దిస్, వాట్ యూ వాంట్ టు సే అబౌట్ అదృష్టం? గ్రేట్, నైస్ క్వశ్చన్. ఒక్కొక్కరికి అదృష్టం డిఫరెంట్ అగైన్ పర్సెప్షన్ మీనింగ్స్ అనేది ఉంటాయి. ఎవరిని నేను మన దెబ్బతీయను, బట్ నాది నేను ఆల్వేస్ మాట్లాడతాను. ఓకే, నా దృష్టిలో నేను ఎప్పుడు కూడా తలరాతని నమ్మలేదు, చేతిరాతని నమ్మలేదు, హార్డ్ వర్క్ని నమ్మను. ఎందుకంటే నా దృష్టిలో నేను అబ్జర్వేషన్ ఏంటంటే హార్డ్ వర్క్ని నమ్ముకుంటే తలరాత చేతిరాత కూడా మారిపోతాయి అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేసిన అని చెప్తున్నది. ఎగ్జాంపుల్, నేను చిన్న ఉన్నప్పుడు మా పేరెంట్స్ జ్యోతిష్ని అనేది ఇంట్లోకి వస్తే అందరికీ కామన్గా ఎట్లుంటుంది, నా చూడండి. నాకు ఇంట్రెస్ట్ లేకుండా కూడా మా మమ్మీ తీసుకొచ్చి చూడండి వీరంటే అప్పుడు అతను 2 డైలాగులు చెప్పిండు అనమాట. ఫస్ట్ డైలాగ్ నెంబర్ 1, ఇతను ఎప్పుడు కూడా ఒక బిజినెస్ ఓనర్ కాలేడు, ఇతను ఒక ఎంప్లాయీ లాగా ఉంటాడు, కాకపోతే ఒక కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్తాడు అని అన్నాడు. మా పేరెంట్స్ ఫుల్ ఖుష్, మంచి పొజిషన్ ఎంప్లాయీ అంట, వాళ్ళ మైండ్ సెట్ అప్పటికి అదే. నేను అప్పుడు 6th 7th క్లాస్ ఉన్నానండి. దాని తర్వాత రెండోది, ఇతను ఎప్పుడు కూడా విదేశాలని చూడలేడు, ఇండియా దాటలేడు, వీలైతే స్టేట్ కూడా దాటలేడు, ఎందుకంటే ఇతను జాతకంలో అలా లేదు, దేశాలు దాటేది లేదు అని అన్నాడు. 15 countries ట్రావెల్ చేసినప్పటి వరకు. లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ 4 countries ట్రావెల్ చేసిన. నెక్స్ట్ 2 yearsలో 100 countries నాకు గోల్ అనమాట. ఎందుకంటే నాకు ఏదైనా ఇష్టం ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఏంటంటే హాబీస్ ప్రకారంగా ట్రావెలింగ్ డిఫరెంట్ కంట్రీస్. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం మనకు. అది కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ ఇండియా. వై? ట్రావెల్ చేసినప్పుడు చాలా నేర్చుకోవచ్చు మనం, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకోవచ్చు మనం. అసలు ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఒక్కొక్క కంట్రీ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, ఎట్లా ఎదుగుతున్నారు వాళ్ళు, మనం ఎక్కడ ఉన్నాం మనం అనే ఫీలింగ్స్తోని మనం ఇంకా ఎదుగుతాం. సో అందుకోసం నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం, ఇండియాలో కదా అవుట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే పెద్ద లెవెల్లో నేర్చుకోవాలని. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మనం కింద భూమిని చూస్తాం కదా,
అప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం ఆఫ్టర్ ఆల్ ఒక బాయిలో కప్పలాగా ఏ కార్నర్కి ఉన్నామో మన ప్రపంచం ఎంత ఉంది, ఏం చేస్తున్నాం ఫీలింగ్ వస్తుంది అంటే ప్రతిసారి వరుణ్ కళ్యాణ్ అంటే నేషనల్ అనుకున్నారా, ఇంటర్నేషనల్ అనా? ఇంకా అట్లా అనుకోండి ఇక. సో అయితే ఈ హార్డ్ లక్ పైన నేను నమ్మను, నేనైతే లక్ పైన నమ్మను, నేనైతే స్పెషల్లీ చేతి రాక నమ్మను, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా. దీనికి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇవ్వను అనమాట. పూర్వము వేదాస్ అనేది చదువుకునే వాళ్ళు, పాఠశాలలు అనేది అప్పుడు గురుకులలో ఉండే, అక్కడ ఒక ఇద్దరు స్టూడెంట్స్ అనేది వేదాస్ అనేది చదువుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుంటే అతని ఒక శ్లోకం చెప్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్కి. అరే చూడరా, మన రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుని మనం నమ్ముకుంటే అండ్ రాజుతో పాటు అదృష్టాన్ని మనం నమ్ముకుంటే మన జీవితాలు మారుతాయి అని అన్నాడు. ఒక శ్లోకంలో చెప్పిండు వేదాస్లో. వాని ఫ్రెండ్ కొంచెం దూరం పోయినాక ఇది ఎందుకో నా మనసాచి ఒప్పుకుంటలేదు అని చెప్పి, కాదురా నువ్వు చెప్పింది కాదు, మన హార్డ్ వర్క్ని పేషెన్స్ని నమ్ముకుంటే అదృష్టంని రాజుని నమ్ముకోవాల్సిన అవసరం లేదా అన్నాడు. యువర్ రాంగ్ అని చెప్పి ఇద్దరు తిట్టుకున్నారనమాట. ఇక అది పెద్దగా అయిపోయి జనాలందరూ గుంపు కూడేసరికి ఇక వాళ్ళని పట్టుకొని రాజు దగ్గర తీసుకెళ్ళారు. ఇంకా రాజు, చెప్పండి రా బాబు మీ ప్రాబ్లం ఏంది? ఫస్ట్ పర్సన్ అంటున్నాడు అనమాట, రాజుని నమ్ముకుంటే అదృష్టాన్ని నమ్ముకుంటే ఆయన ఏం దలుచుకుంటే మన జీవితంలో మార్పులు అనేది వచ్చేస్తే అవి వాట్ ఎవర్ గిఫ్ట్లు అవన్నీ వచ్చేస్తాయి అని అన్నాడు ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అన్నాడు అనమాట, రాజుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, అదృష్టాన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, మనం పేషెన్స్గా ఉంటే ఆ భగవంతుడు ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా మన జీవితంలో ఇస్తాడు, హార్డ్ వర్క్ ఇస్తాడు అని సెకండ్ పర్సన్ అన్నాడు. రాజు లోపల గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. వీడు నన్ను ఇంత పొగిడి, వీడేమో కాదంటున్నాడు, వీడు చెప్పిందే కరెక్ట్ ఉండాలి, వీనికే తెరిపేయాలని చెప్పేసి ఇట్లా ఇయనికి పోతుంటే అమ్మో ఆడియన్స్ అందరూ ఉన్నారు, ఇప్పుడు నేను ఇచ్చేస్తే నేను ఏమైపోతాను, సెల్ఫిష్ అయిపోతాను, కానీ నేనే గ్రేట్ అని చెప్పేసి అందరికీ తెలియాలి, అప్పుడే మనం బాగుంటుంది అని చెప్పేసి రాజు ఇంటెలిజెంట్గా ఏం చేసిండంటే 2 గిఫ్ట్లు తీసుకున్నాడు ప్యాక్ చేసి అని షోలో చెప్పాడు. సో 2 గిఫ్ట్లు తీసుకొని ప్యాక్ చేసి తీసుకొచ్చారు మూటలు. ఫస్ట్ పర్సన్కి ఇచ్చారు, సెకండ్ పర్సన్కి ఇచ్చారు. ఇద్దరు తీసుకొని వెళ్ళండి, 1 month తర్వాత మళ్ళీ తీసుకొని రండి మీ ఇంట్లో పెట్టి అని అన్నారు రాజు. సరే అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఇక ఫస్ట్ పర్సన్ చూశారు కదా రాజునే నమ్మని, వాడు ఏమన్నాడు అంటే వింతోని కొంచెం దూరం పోయిన తర్వాత, అరే ఒకసారి ఇప్పి చూద్దాం రా ఏముంది, రాజు 1 month తర్వాత తీసుకురమ్మన్నాడు, చుప్పి చూద్దాం అని క్యూరియాసిటీ ఎక్కువ అనమాట. అని రాజు ఏం చేసినా మంచి చేస్తారు రా మన కోసం, ఇప్పి చూద్దాం అని చెప్పేసి వాడిప్పాడు. అండ్ వీడి మూటను కూడా వీడు క్యూరియాసిటీతోనే ఇప్పించాడు. అయితే ఈ ఎవరైతే సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా, ఈ సెకండ్ పర్సన్ మూటలు వచ్చేసి ఏంటంటే కర్బూజా ఉంది, వాటర్ మెలన్ ఏమంటారు దీన్ని తెలుగులో, పుచ్చకాయ, ఇంకా ప్యూర్ తెలుగులో పుచ్చకాయ. వీని దాంట్లోనేమో వచ్చేసి ఏంటంటే ఒక డిస్టీ తీస్తున్నప్పుడు గుమ్మడికాయ లాంటిది ఉంటుంది కదా, అది ఉందన్నమాట. ఏది ఫస్ట్ పర్సన్. ఇప్పుడు వీడు అన్నాడు, అరే నీ దాంట్లో పుచ్చకాయ ఉందిరా, అది నాకు కావాలరా, అది నేను రోజుల నుంచి తినాలనుకుంటున్నాను, నువ్వేమో ఇది తీసుకోరా అని అన్నాడు అనమాట. ఎందుకంటే ఇది నాకు ఇష్టం లేదని. సరే నీ ఇష్టం ఎట్లానంటే, ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ చేసిండని ఎక్స్చేంజ్ అయిపోయింది. ఎక్స్చేంజ్ చేసేసుకొని ఇక ఇంటికి పోయారు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళా వాడు రాజు అన్నాడు 1 month పెట్టుకొని తీసుకురామని, వీడు ఆవేశపడి కట్ చేసేసిండు అండ్ ఆ పుచ్చకాయ నేను తిన్నాడు. మళ్ళీ వచ్చాడు, వీడేం చేసిండు, పేషెన్స్ అది అట్లనే పెట్టాడు, తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత అరే ఇద్దరు బ్యాగులు ఇప్పేసి ఇద్దరిని ఫ్రూట్స్ కట్ చేయండి అన్నాడు. వాడు ఇప్పి కట్ చేశాడు. వీడు ఏంటంటే బ్యాగ్ పైన ఫ్రూటే లేదు. సో రాజు అన్నాడు, అరే ఏమైందిరా నీ ఫ్రూట్ లేదు అని అంటే, తినేసిన. అయినా నువ్వు గుమ్మడికాయని ఎట్లా తింటావురా నువ్వు, ఆయన గుమ్మడికాయ ఆయనకి ఇచ్చిరు కదా, అది నాకు ఇచ్చిరు కదా, నేను ఎక్స్చేంజ్ చేసేసిన, నాకు కర్బూజా తిన్నాను నేను ఇష్టం అని అంటే, అరే పిచ్చోడా వాడు చూడు గుమ్మడికాయలో నేను గోల్డ్ డైమండ్లు అవన్నీ కూడా పెట్టినా నేను అని అన్నాడు. అంటే అర్థమైపోయిందా? ఇప్పుడు సెకండ్ పర్సన్కి అది దొరికినాయి. అంటే అప్పుడు రాజు అన్నాడు అనమాట, దేవుడి ముంగట అదృష్టం ముంగట ఇలాంటి ముంగట మనం కూడా వాడికి రాము, ఎందుకనంటే వాడు పేషెన్స్తో ఉన్నాడు కాబట్టే వాడి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. వీడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి వీడు పోయేడు వీడు. అందుకోసం లైఫ్లో ఎవరైనా సరే పేషెన్స్తో నమ్ముకుంటే ఎన్నో అద్భుతాలు చేస్తారనమాట. కానీ ఎవరికి కూడా లైఫ్లో పేషెన్సీ ఉండదు. పేషెన్సీ రిలేషన్లో లేదు, పేషెన్సీ అనేది బిజినెస్లో లేదు, పేషెన్సీ అనేది ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ వర్క్ రిలేటెడ్ అనేది లేదు. ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో పేషెన్సీ అనేది మనిషికి లేదు. ఎవ్రీబడి వాంట్ ఈజీ సక్సెస్, ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా అట్లా అయిపోయింది అందరికీ. బట్ ఇన్స్టెంట్ సక్సెస్ అనేది ఎక్కువ కాలం ఉండదు, పేషెన్స్తోని వచ్చిన సక్సెస్ లాంగ్ టర్మ్లో అనేది ఉంటుంది అనమాట. సో ఆ పేషెన్స్తోని మనం గనక ఉంటే లైఫ్లో ఎన్నో అద్భుతాలు భగవంతుడు మనకి చేస్తాడు. ఎందుకనంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ గాడ్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. మనం ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటే అంత టెస్టులు పెడతాడు మన పైన. ఓకే, డిఫరెంట్ విధానంగా టెస్టులు పెడతాడు. అది మేబీ జనాలతోనైనా టెస్ట్ పెట్టొచ్చు, సిచ్యువేషన్స్తోనైనా పెట్టొచ్చు, నేచర్ ద్వారానైనా పెట్టొచ్చు. బట్
పెట్టేస్తాడు అతను. ఈజీగా అయితే ఇచ్చే రకంగా ఆయన అయితే కాదనమాట. ఎందుకండి అంత సాడిస్ట్ దేవుడు? సాడిస్ట్ కాదు, హీ వాంట్ టు టీచ్ యూ ద వాల్యూ వాట్ ఎవర్ హీస్ గివింగ్. మనం సాడిస్ట్ అనుకుంటాం, బట్ అతను ఏమనుకుంటాడు, ఇంకేది ఇస్తే డైజెస్ట్ కాదు, అదే ఒక నేను దాన్ని ఆపి ఇస్తే దాని వాల్యూ దొరికితే దాన్ని బాగా చూసుకోగలుగుతాడు అని చెప్పేసి అది. సో ఆ పేషెంట్ ఆ టెస్ట్లు పెట్టినప్పుడల్లా మనకు బాధ అవుతుంది, రైట్? సో అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉండాలనంటే, అది నా యాటిట్యూడ్ యాక్చువల్గా, మన ఫీలింగ్ ఎలా ఉండాలంటే, నువ్వు ఎంత టెస్టులు పెడతావో పెట్టు, ఎంత ప్రెషర్ పెడతావో పెట్టేటోడు నువ్వు అలసిపోవాలి, నేను అలసిపోను. అప్పుడు భగవంతుడు ఎలా ఆలోచించాలనంటే, నేను ఎన్ని టెస్టులు పెడుతున్నా వీడు భరిస్తున్నాను, తదాస్తు సక్సెస్ ఇచ్చి పడేయాలని. అంటే అట్లా అలవాటు చేసుకోవాలి మనని మనం అవన్నీ వాట్ ఎవర్. ఇప్పుడే నేను ఇందాకనే చెప్పాను, నేను మీకు ఇంటర్వ్యూ మనది 4 o'clock ఉండే, ఐ కేమ్ 5 o'clock, బట్ నాకు చాలా టెస్టులు పెట్టాడు. ఎవరెవరినో పంపించాడు. దాని తర్వాత నా కార్ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంకో కార్ సెకండ్ ఆప్షన్ ఉంటే అది స్టార్ట్ అయితే లేదు. దాని తర్వాత ఫైనల్గా ఒక కార్ అంత ఆటోమేటిక్గా వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత అది ఇంకో లొకేషన్లో ఎక్కడో తిప్పింది. ఫైనల్గా వచ్చేసినాం మనం. అంటే ఇన్ని టెస్టులు మీకు పెట్టి నాకు పెట్టి నేను అనుకున్నాను మాకు టెస్ట్ పెడుతున్నారేమో వేణు కళ్యాణ్ గారు, మా పేషెంట్స్ టెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నాను. అంత గొప్పనైతే కాదు ఆయన ముంగట, మేబీ ఇద్దరు పెట్టిండేమో. ఓకే. సో అయితే ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను మోటివేట్ అయిపోయి చేసే పరిస్థితుల్లో లేరు. బీయింగ్ అ మోటివేషనల్ స్పీకర్, బీయింగ్ ఎ లైఫ్ కోచ్, బీయింగ్ ఎ బిజినెస్ కోచ్ మీలాగా అవ్వాలి, బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కెరియర్. ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు అనుకోండి, బట్ నాట్ ఇన్ అ వెరీ క్వాలిటీ మేనర్. సో నిజంగానే ఒకరు క్వాలిటీగా మీలాగా మీ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం ఉండాలి వాళ్ళ థాట్? మైండ్ సెట్ ఫస్ట్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హియర్ ఓన్లీ మైండ్ సెట్. అంటే ఇందులోకి వచ్చిన తర్వాత చూసే కోణం నాది మారిపోయింది. టువర్డ్స్ లైఫ్, టువర్డ్స్ పీపుల్, టువర్డ్స్ సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ చూసే కోణం మారిపోయింది. మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ రాత్రిలో మారలేదు. నాకు చాలా టైం పట్టింది అనమాట దానిపైన వర్క్. ఇప్పుడు స్టిల్ ఐఎమ్ వర్కింగ్ టు చేంజ్ మైండ్ సెట్ ఎవ్రీ డే. ఓకే. సో ఒకరోజు ఒక మట్టితోని ఒక పర్సన్ ఏదో తయారు చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళ వైఫ్ వచ్చి అడిగింది, ఏమండి ఏం తయారు చేస్తున్నా అంటే, నేను గంజాయి దాగి గొట్టాన్ని తయారు చేస్తున్నాను. ఏమండి ఇన్స్టెడ్ ఆఫ్ గంజాయి దాగి గొట్టాన్ని కుండలు తయారు చేయొచ్చు కదా, ఎండాకాలం రాబోతుంది, జనాలు చల్లనీళ్ళు తాగుతారు దాంట్లో, కరెక్టే కదా, నైట్ థాట్ అని మట్టి చెరిపేసి కుండ షేప్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అప్పుడు మట్టి అడిగింది, ఏం సార్ ఇంతకుముందు మీరు గంజాయి దాగి గొట్టం ఏదో చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తున్నారంటే, అప్పుడు ఆయన అన్నాడు, నా వైఫ్ వచ్చి ఇందాక చెప్పంగానే నేను గంజాయి దాగి గొట్టని పక్కన పెట్టి ఈసారి నిన్ను కుండ షేప్ ఇచ్చుకుంటూ వస్తున్నాను అన్నాడు. అప్పుడు మట్టి అన్నది అనమాట, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను గంజాదాయ గుట్టాన్ని తయారు చేసినట్టయితే నేను ఎంతోమందిని హెల్త్ని పాడు చేస్తున్న వాళ్ళు అవుతాను. అదే మీరు నన్ను కుండని తయారు చేస్తున్నారు కదా, దీనివల్ల చాలామంది నీళ్ళు తాగి వాళ్ళు చల్లగుంటారు, నేను చల్లగుంటా. అంటే ఓన్లీ ఇక్కడ మీ మైండ్ సెట్ చేంజ్ అయింది, కానీ నా లైఫే సెట్ అయింది. అంటే మన మైండ్ సెట్ చేంజ్ అయితే ఇంట్లో వాళ్ళది, నెక్స్ట్ జనరేషన్ది, చుట్టుపక్కల వాళ్ళది, దాని తర్వాత సొసైటీది, దాని తర్వాత ఇంకెంతో మంది జీవితాలు సెట్ అయిపోతాయి ఒక్కటిది చేంజ్ అయితే. కానీ ఇది కనుక చేంజ్ కాలేదా అందరి జీవితాలు నాశనం అయ్యాయి. అట్లా చాలామంది ఈరోజు ఉన్నారనమాట, వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడతలేదు. గట్టిగా మాట్లాడితే నేను ఇంతే అయితే ఏంది అని అంటున్నారు, పోతారు అయితే ఏంది ఏముంది. సో అందుకోసమే కొంచెం మారాలి, సిచ్యువేషన్ తగ్గట్టు, ఏజ్ తగ్గట్టు, జనాల తగ్గట్టు, అన్నిటి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలి. ఎవరైతే డైలీ లైఫ్లో వాళ్ళని వాళ్ళు ఎవ్రీడే బెటర్ వర్షన్గా మార్చుకుంటూ వెళ్తుంటారో, నో డౌట్ సక్సెస్ గ్రాఫ్, బ్యాంక్ బ్యాలెన్స్ గ్రాఫ్ రెండు పెరుగుతాయి. సో దిస్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు, ద మాడ్యులేషన్ కానీ ద టోన్ కానీ ఇట్ వాస్ వెరీ సటిల్. బట్ ఒక చాలా మంది మోటివేషనల్ స్పీకర్ని చూసాను, సమ్ టైమ్స్ అంటే మీరు కూడా అనుకున్నారు స్టేజ్ మీద యూ విల్ బి వెరీ ఇంటెన్స్, అంటే ఇలా చెప్తుంటారు. అది ఎందుకు అలా చెప్తేనే ఎదుటి పర్సన్లో బ్రెయిన్లోకి వెళ్తుందనా? ఐ డోంట్ గెట్ ఇట్. ఇలా చెప్తున్నా కూడా ఐఎమ్ గెటింగ్ ఇట్. రైట్. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? అంటే ఎట్లుంటుందని అంటే, ఆడియన్స్ కూర్చున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనేది ఉంటారనమాట. కొంతమందికి సాఫ్ట్గా చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం గట్టిగా చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి ఆ బాడీ లాంగ్వేజ్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి బాడీ లాంగ్వేజ్ ప్లస్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, వీడియోస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్గా మా దాంట్లో. ఓకే. సో ఇవన్నీ యూజ్ చేస్తే ఇంకెక్కువ అర్థమవుతుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దెర్ ఈస్ ఏ కోర్స్ కాల్డ్ NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఓకే. సో ఈ NLP అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళని మైండ్ని మనం స్టడీ చేయడం, రీడ్ చేయడం, ఇదంతా అనమాట. ఓకే. సో NLP ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సైకాలజీ. మన దగ్గర సైకాలజీ అంటాం, బట్ అదర్ కంట్రీస్లో ఇది NLP అనేది పుట్టిందనమాట. సో NLP ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ చూసి ఆ పర్సన్ నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా. దెర్ ఆర్ 3 kind of పర్సన్స్ అనమాట. మీరు మూడిట్లో ఒకటి ఉంటారు, నేను మూడిట్లో ఒకటి, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మూడిట్లో ఒకటి విజువలరీ, కానెస్థెటిక్ అండ్ ఆడిటరీ.
విజువలరీ అంటే కొంతమంది చూసిందే నమ్ముతారు, ఇంకా వాళ్ళు ఎప్పుడు చూసిందే నమ్ముతారు ఇక, ఓకే. అంటే వాళ్ళ మైండ్ సెటే అది. కొంతమంది కినెస్థెటిక్ ఏంటంటే ఫీల్ అయిందే నమ్ముతారు. ఓకే. ఇంకోటి ఆడిటరీ ఏంటంటే చెప్పిందే నమ్ముతారు, అంటే వినిందే నమ్ముతారు. ఓకే. సో ఈ మూడిట్లకి ఎవరికి ఏదైతే అదే వర్కౌట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ లేడీస్ది శారీస్ది అనుకుందాం. ఒక అతను సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఒక ఫీమేల్ వచ్చింది. ఆమె వచ్చేసి కినెస్థెటిక్ అంటే ఫీల్ అయిందే నమ్ముతుంది ఆమె. ఆమె వచ్చిన తర్వాత బాబు ఆ శారీ అని అంటే అతను ఎంతసేపు విజువలరీ చేస్తున్నాడు. విజువలరీ ఏంటంటే చూపిస్తున్నాడు, చూడండి మేడం అదా ఇదా అదా అది చూడండి, అది ఇంత ప్రైస్, ఇది చూడండి ఇంత ప్రైస్. ఆమె చూస్తే నమ్మదు. శారీ చేతికిచ్చి పట్టుకోమని చెప్పి క్లాత్ ఇలా చూపించి ఇలా వేసుకోమని చెప్తే, టెస్ట్ చేయమని చెప్తే 200% నమ్మి తీసేసుకుంటుంది ఆమె. బట్ ఆమె ఆ కినెస్థెటిక్ ఉంది, అతను విజువలరీ చేస్తున్నాడు. అది మ్యాచింగ్ కాదు, అది సేలే కాదు. అది పక్కనే పెట్టేసి ఇంట్లో కూడా చూడండి, కొంతమంది ఫీమేల్స్ కినెస్థెటిక్ ఉంటారు, హస్బెండ్స్ ఏమో ఆడిటరీ ఉంటారు. ఓకే. సో ఈమె చెప్తుంది అనమాట, మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు మీరు నన్ను అర్థం చేసుకుంటలేరు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఫీల్ అవుతలేరు అన్నట్టు. ఓకే. అతను ఏం చెప్తున్నాడు చూడండి వర్డ్స్, నేను ఇప్పటివరకు నీకు చెప్పడానికి ట్రై చేసిన, నువ్వు వినిపించుకోవట్లేవు, నీకు అలా అర్థమవుతలేదు అని అంటున్నాడు. అంటే అతను ఆడిటరీ. సో వీళ్ళిద్దరు ఎలా మ్యాచ్ చేసి పర్ఫెక్ట్ కపుల్ అడ్జస్ట్ అయిపోయి పోతున్నారు అంతే. ఇక వాళ్ళు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఫీల్ అయ్యే రిలేటెడ్ మాటలే అతను మాట్లాడాలి. ఈమె కూడా అతను ఆడిటరీ కాబట్టి చెప్పే విధానంగానే ఎక్కువ చెప్పడానికి ట్రై చేయాలి. ఆపోజిట్ చేస్తే రిలేషన్ వర్కౌట్ కాదు. మ్యాక్సిమం ఈరోజు డైవర్స్ కేసెస్ కూడా ఎక్కువైతేనే బికాస్ ఆఫ్ ఈ సైన్స్ అర్థం చేసుకోవట్లేదు. ఓకే. అండ్ అలానే చాలామంది ఫీమేల్స్ 1990s ఆర్ 2000 రిలేటెడ్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు పాపం అడ్జస్ట్ చేసుకొని పోతున్నారు. కానీ లేటెస్ట్ మోడల్స్ 5G కిడ్స్ వాళ్ళ అడ్జస్ట్మెంట్ అస్సలు లేదు. సో అంటే ఇప్పుడు డివర్స్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడారు కాబట్టి వాంట్ టు నో అంటే లవ్ కొంతవరకే బాగుంటుందా, లవ్ అనేది పీరియడే బాగుంటుందా, ఆ తర్వాత అలవాట్లు, అడ్జస్ట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్, కాంప్రమైజెస్ వచ్చేస్తుంటాయి? అలా ఏముండదండి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 people అనమాట. ఓకే. ఇక్కడ ఏమైపోతుందనంటే చాలామంది అర్థం చేసుకోవడానికి టైం తీయట్లేదు. ఓకే. అర్థం చేసుకోవడంలోనే ఒక లవ్లో కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమైపోతుందనంటే కమ్యూనికేషన్లో ఒకసారి ఇలా మాట్లాడుతున్నప్పుడు అది హస్బెండ్ వైఫ్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ బాస్ వర్సెస్ ఎంప్లాయీస్ ఎవరైనా కావచ్చు, కమ్యూనికేషన్లో ఈరోజు ప్రాబ్లం ఎట్లుందనంటే మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళతోని ఆ ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, నా మైండ్లో ఏమని నడుస్తుంటుంది అంటే మీరు ఎప్పుడు ఆపుతారా, ఎప్పుడు నేను సమాధానం ఇవ్వాలా, ఎప్పుడు నేను బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నడుస్తుంటుంది. సేమ్ నేను మాట్లాడుతుంటే మీ మైండ్లో కూడా అట్లనే నడుస్తుంటుంది. ఇది ఎవ్రీవేర్ అవుతుంది. ఇది అంటే ఎదుటి వాళ్ళతోనే మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనం బెస్ట్ అని ఎలా ప్రూవ్ చేసుకోనో, లేదంటే వాళ్ళకి మనం సమాధానం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడాలని మాట్లాడట్లేదు. గుడ్ లిజనర్గా ఉండాలి. గుడ్ లిజనర్ ఫస్ట్, ఆబ్వియస్లీ అదే చెప్తున్నాను నేను తిప్పి. ఓకే. సో మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి వినాలి, ఆన్సర్ ఇవ్వడానికి వినకూడదు. సో ఇప్పుడు రిలేషన్లో ఏమైపోతుందని అంటే చాలామందికి అర్థం చేసుకోవడానికి అనేది వెళ్ళిపోయింది, ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. అందుకోసం అక్కడ లవ్ అనేది ఎగిరిపోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫ్రీడమ్. దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్, ఇది చాలా పెద్ద పాయింట్, ఇది అర్థం చేసుకుంటే ఇంకెక్కడో ఇక డిఫరెన్స్ బిట్వీన్ లవ్ అండ్ ఫ్రీడమ్. సో లవ్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్రీడమ్ అండి. ఈరోజు చాలామంది ఏమవుతుందంటే ఫ్రీడమ్ని లాగేసుకొని లవ్ని ఇస్తున్నారనమాట, హోల్డ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ ఒక డాటర్ అండ్ మదర్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు ఒక మదర్ ఏం చేస్తుందనంటే, అమ్మ ఇప్పుడు డాటర్ వచ్చేసి అమ్మ ఇక్కడ ఫ్రెండ్స్ బయటికి రమ్మంటున్నారు, సో నేను వెళ్ళాలనుకుంటున్నానంటే వెళ్ళు బేట, ఎందుకంటే నీ పైన నాకు చాలా ప్రేమ ఉంది, కాకపోతే గుర్తుపెట్టుకో 8 వరకు వచ్చేసేయాలి ఈవినింగ్. డన్ అమ్మ, చాలా థ్యాంక్ యూ. వెళ్ళిపోయింది. ఇంకా 6 o'clockకి వేర్ ఆర్ యూ వెన్ యూ ఆర్ కమింగ్, 7 o'clockకి కాలే, ఇంకా గంట ఉంది తెలుసు కదా టైము, 7:30కి ఇంకా రావలేదు ఏంది అమ్మ, 8 o'clock కదా, తొందరగా వచ్చేసారు. మరి 7:45కి మళ్ళా ఏమైందమ్మా దగ్గరలో ఉన్నావా, 7:55కి వచ్చేసినావా ఏమైంది. ఆమెకు అప్పటికి ట్రాఫిక్ లేట్ అయిపోయింది, ఇంకొక 30 minutes పడుతుంది. కానీ ఆమె కండిషన్ పెట్టింది ఆడ. దాని తర్వాత 8 o'clockకి ఏమైంది అమ్మ, ఇంకొక ట్రాఫిక్, అందుకోసం ఇక్కడ పంపించా నీకు. నేను నమ్మి కూడా నేను ఇప్పుడు చూడని మోసపోతున్నాను. నేను ఇంత ప్రేమ ఉంది, నేను చూసినావు కదా, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను నేను నీకు, ఇంకొక 5 minutesలో నాకు వచ్చేసేయాలి అని చెప్పింది. 1/2 hour రిలేటెడ్ అన్న, మళ్ళీ 10 minutes ఏమైంది, ఇప్పుడు టోన్ చేంజ్. ఓకే. అండ్ 8:55కి ద నంబర్ యువర్ కాలింగ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. టార్చర్ భరించలేక
ఇంటికి వచ్చిన తర్వాత ఇందుకే నేను ప్రేమని ఇంతగానో ఇస్తా, మీరు అనేది దాన్ని వాడుకోరు. ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు కాల్ రావద్దు, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఏదైనా జరిగితేనే కాల్ వస్తుంది ఆటోమేటిక్గా ముంగట. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ తీసుకుందాం, ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఒక మంచి డ్రెస్ ఆర్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తారు. చూడు 5,000 రూపీస్ డ్రెస్ ఇది, నీ కోసం నేను వెతికి మరీ ఈ కలర్ నేను తీసుకొని వచ్చాను. ఆ లోపల ఫీలింగ్ ఇది నా కలరే కాదు టేస్ట్. నేను ప్రేమతో తెచ్చిన అనేది 5,000 రూపీస్ తీసుకొని వేసుకోవాలి. అందరికి చెప్తారే 5,000 రూపీస్ నాదే డ్రెస్ తెచ్చి గిఫ్ట్ ఇచ్చినాను. ఫస్ట్ అలా లోపల ఇష్టం లేదు, అది 5,000 రూపీస్ నాకు ఇష్టమే లేదు, ఈ క్వాలిటీ, ఈ డ్రెస్, ఈ కలర్ నాకు ఇష్టం లేదు, నాకు ఆ 1,000 రూపీస్ డ్రెస్ నువ్వు ఇప్పించినా నాకు చాలు అంటే, అరే నేను ప్రేమతో 5,000 రూపాయలు తీసుకొచ్చి నేను డ్రెస్ ఇప్పించిన, నేను అయినా కూడా నీకు అర్థమైతలేదు నా ప్రేమ. సో పోనీ ఎదుటి వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని అరే ఆయనకు నచ్చినట్టు తీసుకొచ్చాడు, ఇది నచ్చకపోయినా ఇష్టపడాలి అని అనుకుంటే కూడా బాగుంటుంది కదా, అది కూడా లవే కదా. సూపర్ క్వశ్చన్. ఓకే, అది కూడా లవే కదా. ఎక్సలెంట్. చూడండి, ఇప్పుడు అలా చాలామంది చేస్తున్నారు కాబట్టి ఇంకా లవ్లు అనేది బతుకుతున్నాయి. కానీ అలా ప్రతిసారి ఇలా చేసినప్పుడల్లా వీళ్ళు దాన్ని చనువుగా తీసుకొని ఇక అది అలవాటు అనేది వీళ్ళకి అయిపోయి ఇంకా అలా అడ్జస్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి లైఫ్ మొత్తం అట్లనే ట్రీట్ చేస్తే అక్కడ ఫ్రీడమ్ ఎగిరిపోతుంది, చచ్చిపోతుంది, వాళ్ళ ఇష్టాలు వెళ్ళిపోతున్నాయి. కొంతమంది పాపం అట్లనే బతుకుతారు ఇక రిలేషన్ మొత్తం కూడా. ఇంకొంతమంది బ్రేకప్ అని చెప్పేసి బ్రేక్ చేస్తారు. సో ఇంకా ఇప్పుడు ఫ్రీడమ్ అంటున్నా కదా, టీనేజ్కి వద్దాం. ఎక్కడున్నావు మరి, ఫోన్ ఎందుకు చేయలేదు, ఆన్లైన్లో ఉన్న రిప్లై ఎందుకు చేయలేదు, నైట్ అవుతుంది గుడ్ నైట్ ఎందుకు చెప్పలేదు, వీడియో కాల్ చేయి, ఎక్కడున్నావు అది నేను చూడాలి ఫస్ట్ అని ఇలా ప్రతిసారి ఈ టీనేజర్స్లో ఇలానే చేయడం ద్వారా అది బాయ్ కన్నా కావచ్చు, గర్ల్ కన్నా కావచ్చు, ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేసి చల్ మా పేరెంట్స్ కూడా ఇంత టార్చర్ చేయలేదు, నువ్వు రా బాబు అని చెప్పేసి బ్రేకప్. అంటే నిజంగా అక్కడ ఫ్రీడమ్ అనేది ఉంటే ఇన్ని గనం సార్లు ఇవన్నీ చెక్ చేయడం అవసరమా? సరే నమ్మకం లేదు బట్ లవ్వే కాదు మరి అప్పుడు. చిన్న లాజిక్, ఫ్రీడమ్ వర్సెస్ లవ్. సో లవ్ ఉన్న దగ్గర ఫ్రీడమ్ అనేది ఉండదు, ఫ్రీడమ్ ఉన్న దగ్గర లవ్ ఉండదు. రెండు ఉంటే నెక్స్ట్ లెవెల్. రెండు ఉంటే అసలు ఎట్లుంటాయండి అంటే జీరో ఎక్స్పెక్టేషన్ దగ్గర ఎక్స్ట్రాడినరీ లవ్ ఉంటుంది. లవ్ మాత్రమే ఇస్తుంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను ఇస్తున్నాను అంతే, నీకు నచ్చిందా నీకు నచ్చలేదు, నేను ప్రేమిస్తున్నాను అంతే, అండ్ దట్స్ ఇట్ అని హ్యాపీగా చేసేస్తుంటారు. వాళ్ళు తప్పు చేసిన ఫీల్ గారు బై ద వే, ఎందుకంటే జీరో ఎక్స్పెక్టేషన్స్. అండ్ అది ఎప్పటికీ ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందో అక్కడ లవ్ లేదు అండ్ అక్కడ ఫ్రీడమ్ లేదు, ఎగిరిపోయింది. అది ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. అందుకోసం బ్రేకప్లు, డైవర్స్లు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో ఫైనలీ ఒక క్వశ్చన్, సో మీరు లైఫ్ కోచ్, ఫైనల్ ఇంకొకటి ఉంది యాక్చువల్గా. చాలామంది కొన్ని పనులు చేయాలనుకుంటారు బట్ సమ్వేర్ సంహం వాళ్ళ లోపల ఒక నమ్మకం అనేది లేకపోవడం ద్వారా, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ అనేది లేకపోవడం ద్వారా వాళ్ళు అవన్నీ చేయలేకపోతున్నారు. అంటే కొంతమంది జాబ్ చేస్తారు, బిజినెస్ చేయాలనుకుంటారు, రైట్? కొంతమంది బిజినెస్ చేస్తారు, ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు, రైట్? కొంతమంది హౌస్ వైఫ్లు ఉన్నారు, ఇంకేదో చేయాలనుకుంటారు బట్ ఇంట్లోకే పరిమితమై చేయాలనుకుంటారు కానీ నేను చేయలేనేమో అనుకొని ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే, ఇంకో కొంతమంది చేసి అది ఫెయిల్ అవ్వడం ద్వారా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సెల్ఫ్ బిలీఫ్ అనేది కోల్పోయి అలా ఫెయిల్ అవుతున్నారు కొంతమంది. ఓకే, ఇప్పుడు చాలామందికి ఒక వర్క్ మనం చేయాలి, గోల్స్ సెట్ చేసుకుంటారు, ఈ వర్క్ చేయాలి అనుకుంటారు బట్ ఎక్కడో చేయలేనేమో అన్న భయంతో ఆగిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చేసి ఒకవేళ ఫెయిల్ అయితే ఇంక నేను చేయలేనేమో అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి అది కావాలి, అది చెయ్యాలనిపిస్తుంటుంది, ఆ బర్నింగ్ డిజైర్ ఉంటుంది బట్ చేయలేకపోతున్నారు. ఏం చేయాలి వాళ్ళు? ఒక్క క్వాలిటీ మనిషి లోపల వస్తే ఆ మనిషి అనేది ఎప్పటికైనా సరే ఎదుక్కుంటా ముంగడికి వెళ్ళి సక్సెస్ఫుల్ అనేది అవుతారనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక బాక్స్ అనమాట. సో నా ఈ బాక్స్ అన్ని నేను ఎలా పోలుస్తానంటే ప్రపంచాంతో పోలుస్తాను. ఓకే, సో ఇందులో ఉన్న డై వచ్చేసి మనిషి జీవితం అనమాట. సో నా చాలామంది మన లైఫ్లో ప్రెషర్ పెడుతుంటారు డిఫరెంట్గా. అది నెగిటివ్ మాటల ద్వారాను, నెగిటివ్ సిచ్యువేషన్స్ ద్వారా, మన వెనుకలు ఏడవడం ద్వారాను, ఎలానో కానీ ప్రెషర్ అయితే మనిషి జీవితంలో వస్తుంది. ఆ ప్రెషర్ కంటిన్యూగా రావడం ద్వారా ఆ మనిషికి లోపల ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సమ్వే సంహం నేను ఎదగలేనేమో, చేయలేనేమో అని కండిషనింగ్ అయిపోతుంది. ఆ కండిషనింగ్ అయి కలర్ఫుల్ ఉన్న లైఫ్ ఇలా బ్లాక్ అయిపోతుంది ఆ డై. కానీ ఆ మనిషికి లోపల ఒక సెల్ఫ్ బిలీఫ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, ఆ మనిషి జీవితం అనేది ఇలా కలర్ఫుల్గా అయిపోతుంది. ఓకే, సో అందుకోసం సెల్ఫ్ బిలీఫ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. సెల్ఫ్ బిలీఫ్ ఉంటే ఏమవుతుందో కూడా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అనమాట మీకు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సమ్ నోట్ ప్యాడ్ హియర్. ఓకే, ఇంకొక మార్కర్ కూడా ఉంది. ఇప్పుడు మీ మనసులో
మీ మనసులో వాట్ ఎవర్ ఇప్పటి వరకు మీ జీవితంలో కొన్ని చేయాలనుకుంటున్నారు అని అనుకుందాం. ఓకే, వాట్ ఎవర్ మీ లైఫ్లో కొన్ని ఉంటాయి కదా మీకంటూ, అవి ఎక్కడనో ఒక దగ్గర కొన్ని ఫోబియాస్ వల్లనో లేదంటే కొన్ని మైండ్ సెట్ వల్లనో అవి మీరు చేయలేకపోతున్నారు. ఓకే, ఒకసారి వాట్ ఎవర్ మీరు చేయాలనుకుంటున్నారో అవి గుర్తు చేసుకోండి మనసులో. గుర్తు చేసుకోండి. రైట్, సమ్వేర్ అవి చేయలేకపోతున్నానని కూడా అనుకోండి. చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతున్నాను, ఐ కాన్ డూ ఇట్. రైట్, ఇప్పుడు ఈ స్లిప్ తీసుకోండి. రైట్, ఇలా చూపడానికి కెమెరాకి ఆ స్లిప్. ఓకే, సో జనరల్గా ఐ కాంట్ డూ ఇట్ మీరు అనుకున్నారు, చేయలేకపోతున్నారు. ఒకసారి మనసులో అనుకోండి, నేను అనుకున్నాను చేయలేకపోతున్నానని. రైట్, ఇప్పుడు ఆ కెమెరాకి చూపెట్టండి. ఇలా పట్టుకోండి పైన ఇట్లా జనరల్ పేపర్, టేర్ దట్, చింపేయాలి. టేర్ ట్రై చేయండి. యూ కెన్ డూ ఇట్ సెల్ఫ్. అయితే లేదు కదా, ఒకసారి కానీ. ఓకే, సో నౌ మనసులో ఈసారి విజువలైజేషన్కి చాలా పవర్ ఉంది. మన మనసులో ఏదైతే అనుకుంటాం గట్టిగా ఇంతాక దానివల్ల పాసిబుల్ అవుతుందని దానికి చాలా పవర్ ఉంది. ఓకే, ఈసారి మనసులో ఒకసారి గట్టిగా ఇక్కడ నుంచి నేను నా లైఫ్లో ఏదైతే డెసిజన్ తీసుకుంటానో అది నేను చేయగలుగుతానని అనుకోండి. ఐ కెన్ డూ ఇట్ అని. ఐ కెన్ డూ ఇట్. ఓకే, 3 times. ఐ కెన్ డూ ఇట్. ఓకే, డూ ఇట్, యూ విల్ డూ ఇట్. ఓకే, కెమెరా చూపెట్టండి. ఓకే, క్యాచ్ లైక్ దిస్. చిరిగిపోతా. చేయండి, యూ కెన్ డూ ఇట్, యూ హ్యావ్ డిడ్ ఇట్. హౌ ఇస్ ఇట్? ఇట్ కాదు, హౌ ఇస్ ఇట్? బికాస్ సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎనీథింగ్. సో అందుకోసమే లైఫ్లో మనం చాలా చేయగలుగుతాము, బట్ సమ్వేర్ సంహో మన కండిషనింగ్ అయిపోతుంది. నేను ఈ గోల్ అచీవ్ చేయలేమో, ఇంత సంపాదించలేనేమో, ఇంత పెద్ద పొజిషన్కి నేను పోలేనేమో అని ఒక జోన్ క్రియేట్ చేసుకొని, బార్డర్ క్రియేట్ చేసుకొని మనం పెట్టుకుంటున్నాం అనమాట. అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే ఆ జోన్ని మనం బ్రేక్ చేస్తామో అన్నైతే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ డబుల్ సెంచరీ అనేది క్రికెట్లో కొంతమంది చేశారు, లైక్ సచిన్, రోహిత్ శర్మ వీళ్ళు చేశారు. అది కూడా ఎప్పుడు చేశారంటే ఈ 2000 yearsలో చేశారనమాట. క్రికెట్ పుట్టింది 1940s 50s అట్లా పుట్టింది అనమాట. ఓకే, సో అప్పుడు పుట్టిన క్రికెట్ మొన్న డబుల్ సెంచరీ చేయడం అనేది ఏంటి, అండ్ మొన్న ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్ డబుల్ సెంచరీ చేశారో దాని తర్వాత ఇప్పటికి చాలామంది చేశారు. ఎందుకు ఇప్పటికి చాలామంది చేశారో అప్పుడు పుట్టినది ఎందుకు అని అంటే, ఫస్ట్ ఎవరన్నా ఒక రికార్డ్ బ్రేక్ చేస్తే అది వేరే వాళ్ళ మైండ్లో కూడా రికార్డ్ బ్రేక్ అవుతుంది, అండ్ అది అందరు చేసుకుంటూ పోతారు. డౌటే లేదు. ఒక్కసారి ఇక్కడ బ్రేక్ కావాలి మనిషి జీవితంలో, అంతే. ఇప్పుడు మీ జీవితాలన్నా నా జీవితాలన్నా ఒక్కసారి మనం ఒక్కటి అనుకొని దాన్ని నేను బ్రేక్ చేస్తా, ఎక్కడికైతే అక్కడికి నేను తీసుకెళ్తా అని ఒక్కసారి డిసిజన్ స్ట్రాంగ్ సెల్ఫ్ బిలీఫ్తో తీసుకుని అనుకోండి, 200% మీరు చేయగలుగుతారు, దాంట్లో డౌటే లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఒక పర్సన్ ఉన్నాడు, అప్పులు చాలా చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా సిచ్యువేషన్ అనేది ఎట్లా అయిపోయిందంటే సూసైడ్ పొజిషన్కి వచ్చేసింది అనమాట. అట్లా కొంతమంది ఈరోజు చాలామంది చేస్తారు. సో ఒక నది దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకుని పోతుంటే ఒక గురుజీ లాంటి పర్సన్ అతన్ని కాపాడేసేసి, ఎందుకు బాబు సూసైడ్ చేసుకుంటారంటే 5 కోట్ల అప్పు ఉంది నా దగ్గర అని అన్నాడు. దా ఇప్పుడే నీకు ఆ డబ్బు ఇప్పిస్తే తీర్పిచ్చేస్తా అన్నాడు. నిజంగా ఎస్, అరే మీరు అన్నోన్ పర్సన్ 5 కోట్లు ఇప్పిస్తే నీకెందుకు దా అని ఒక బిలియనియర్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఆయన స్టూడెంట్, గురుజీ ఒక స్టూడెంట్ మిలియనియర్. చూడండి ఈ అబ్బాయి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, మీ చెవులో ఒకటి చెప్తా, మీరు అతనికి ఆ డబ్బు ఇచ్చేసండి. సరే అండి, చెవులో చెప్పారు. గురుజీ నేను 1 కోటి రూపాయలు ఇస్తా, మళ్ళీ సెకండ్ సైజ్ ఈసారి 3 కోట్లు ఇస్తా, మళ్ళీ ఈసారి 10 కోట్లు ఇస్తా. ఆ పర్సన్ యాప్ మీరు ఏం చేస్తున్నారు, నన్ను చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పేసి, ఇగో గురుజీ ఆయన మిలియనియర్ అన్నాడు. గురుజీ ఏమన్నా అంటే, ఫస్ట్ నీ 2 చేతులు ఇచ్చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పినాను అన్నాడు. మళ్ళీ గురుజీ నా చోట్ల అన్నాడు అనమాట, 2 కాళ్ళు ఇచ్చేస్తే 3 కోట్లు ఇచ్చేస్తాను. ఇక ఫైనల్గా గురుజీ అన్నాడు, నీ శరీరం మొత్తం అతనికి ఇచ్చేస్తే నీ బాడీలో ఉన్న పార్ట్స్ 10 కోట్లు ఇస్తా అంటుండు. ఏ ఒక గురుజీ అవే ఉంటే నేను మస్తు సంపాదించుకుంటాను నేను కదా, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు, సంపాదించుకోపో. అంటే అట్లా భగవంతుడు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే మనిషి జన్మ మనకి ఇచ్చాడనమాట. సో ఆ మనిషి జన్మ మనకి ఏదైతే ఇస్తాడో మనం లిమిటెడ్ బిలీఫ్ వల్ల ఎవరి జీవితాల్లో ఏదైతే జరుగుతున్నాయో పోల్చుకోవడం ద్వారా మనం ఒక దగ్గరికి వచ్చి మనని లైఫ్ కండిషనింగ్ చేసుకొని బతుకుతున్నాం, అంతే. మనం అందరం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం, కానీ తలుచుకోం అంతే. ఎందుకంటే కండిషనింగ్ అయిపోయింది. సెల్ఫ్ బిలీఫ్ అనేది డే బై డే డౌన్ అయిపోతుంది అనమాట. సో ఒక్క
1.5 hour నుంచి మనం మాట్లాడుకుంటాం. రైట్. దేని గురించి క్వశ్చన్ వేసినా ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేశారు. ఏంటి సెల్ఫ్ మేడ్ స్టోరీసా లేకపోతే ఎక్కడైనా విని ఎక్కడైనా ఆబ్వియస్లీ నా జీవితంలో కొన్ని అనుభవాలు జరిగినాయి, లేదంటే మా గురువుల దగ్గర నుంచి కొన్ని విన్నాయి, బుక్స్ల నుంచి చదివినాయి, అవి చెప్తున్నాయి. ఎందుకంటే జనాలకి స్టోరీస్ ద్వారా ఎక్కువ కనెక్ట్ అవుతుంది, ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్కువ కనెక్ట్ అవుతాయి, నిజ జీవితంలో జరిగిన దాని కొన్ని చెప్తే ఎక్కువ కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పానుగా NLP. కరెక్ట్. సో వింటున్నప్పుడు కొంతమంది ఆడియన్స్లో విజువలరీ కెనెస్థెటిక్ ఆడిటర్ ఉంటారు. ఇంతకుముందు మీరు అడిగారు స్టేజ్ పైన ఎందుకు అలా మాట్లాడతారంటే 3 రకాల జనాలు కూర్చుంటారు అక్కడ. కరెక్ట్. సో అన్ని రకాలుగా మీరు వాళ్ళని చేస్తాం. ఎందుకు ఇంకోటి అక్కడ కంపెనీస్ కూడా మాకు పిలిచేటివి మోటివేట్ చేయడానికి. సో అట్లాంటప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అంటే కుదరదు, మీరు మారాలి తగ్గేదేలే అంటేనే వాళ్ళు ఉంటారు. అందుకోసం స్టేజ్ పైన ఉన్నప్పుడు నా మైండ్లో ఒకటే ఉంటుంది అనమాట. నిజంగా చెప్తున్నాను, ప్రతిసారి స్టేజ్ పైనకి ఎక్కే ముందు మనసులో ఒకసారి ప్రే చేసుకొని స్టేజ్ పైనకి ఎక్కుతాను. ఎందుకంటే నన్ను ఒక నమ్ముకొని కంపెనీ ఒక పర్పస్కి పిలుస్తారు, జనాలు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఒక పర్పస్తోని నన్ను వింటుంటారు. రైట్. సో అప్పుడు నాకు కూడా ఒక పర్పస్ ఉంది. స్టేజ్ పైనకి ఎక్కే ముందు నేను మనసులో మొక్కి వెళ్తానమాట, దేవుడా ఈరోజు ఇంతమందిని మార్చుకున్నా పర్లేదు, ఇందులో నుంచి 4 మార్చినా నా జన్మ ధన్యమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత మన భూమిపై నుంచి ₹1 తీసుకోము, చనిపోయిన తర్వాత శ్మశానం వరకు మనం మోసుకు పెడితే ఆ 4. ప్రతి ప్రోగ్రాంలో ఆ 4 మార్చినా కూడా చాలా అనుకుంటాం. బై గాడ్ గ్రేస్ వాళ్ళందరూ అయిపోతారు. థ్యాంక్ యూ. అయితే ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ ఇందాక అడుగుదాం అనుకున్నా. సో మీరు లైఫ్ కోచ్ అయిన తర్వాత, మోటివేషనల్ స్పీకర్ అయిన తర్వాత, బిజినెస్ కోచ్ అయిన తర్వాత, మీరు హ్యూమన్ బీయింగ్, రైట్? యూ హ్యావ్ ఎమోషన్స్. ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ప్రతి ఒక్కరు ఉండాలి. సో డిప్రెషన్కి కానీ లేకపోతే లో ఫీల్ అయినప్పుడు కైండ్ ఆఫ్ అగ్రెసివ్ నేచర్ కానీ ఈ ఎమోషన్స్ అన్నీ చూపించారా, ఉన్నాయా? అంటే లేదు, అది చెప్తున్నాను నేను. లేదు అంటే పెద్ద అబద్ధం చెప్పినట్టే. ఓకే. సో టువర్డ్స్ జనాలు, టువర్డ్స్ ఇంట్లో వాళ్ళు, టువర్డ్స్ టీమ్, ఇవన్నీ రిలేటెడ్లో ఏ రోజు కూడా నేను రియాక్ట్ కాలే, హట్ కాలే, డిప్రెషన్కి పోలే. కొన్ని సందర్భాల్లో నేను హట్ అవుతా, డిప్రెషన్ పోను కానీ హట్ అవుతా, నా పైన నాకు కోపం వస్తుంది. ఎప్పుడు అయినందుక అదే హట్ అవుతాను, కొంచెం కోపం కూడా వస్తుంది. ఎందుకంటే నేను కొన్ని గోల్స్ అనేది పెట్టుకుంటాను. ఆ గోల్స్కి రిలేటెడ్ సమ్వేర్ సమ్హౌ కొన్నిసార్లు నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళినప్పుడు, లేదంటే కొన్నిసార్లు నా యాక్షన్స్ డిలే అయినప్పుడు, లేదంటే కొన్నిసార్లు దానికి సంబంధించింది కాకుండా ప్రయారిటీ కొంచెం మారినప్పుడు అప్పుడు హట్ అవుతా, అప్పుడు నా పైన నాకు కోపం వస్తుంది. నేను ఎవ్వరు, నేను ఏం చేస్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళాలి, వాట్ ఐఎమ్ డూయింగ్, హూ ఐఎమ్ టాకింగ్ విత్, అండ్ నేను వచ్చి ఎక్కడ ఈ పలానా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను ఎందుకు ఈ ప్లేస్లో ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పైన నాకు కోపం వస్తుంది. మీరు చెప్పిన అవన్నిటిపైన నేను రియాక్ట్ నా ఇవే అక్కడ నాకు బాధ అవుతుంది, కోపం వస్తుంది, అంతే. కానీ దాన్ని ఇమీడియట్గా నేను మళ్ళీ నన్ను ట్రైన్ని పట్టాలపైకి తీసుకొస్తాను. సో ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే అవుతుంటుంది అప్పుడప్పుడు. ఎందుకైతే అదే చెప్తున్నాను, రీజన్ అనేది జనాలకి వేరే సిచ్యువేషన్లు అవుతాయి. కానీ నేను నా గోల్ నుంచి డివేట్ అవుతుంటేనో, లేదంటే నా గోల్కి నేను 100% ఇవ్వలేకపోతానో అక్కడైతే నేను అక్కడ అవుతాను, అంతే. అక్కడ అంటే అది టువర్డ్స్ పాజిటివ్ సైన్. ఎందుకంటే మళ్ళీ నేను ఫైర్ అవ్వడానికి రెడీ. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ కాన్వర్సేషన్. నేను చాలా నేర్చుకున్నాను. ఐ ట్రై టు ఇంప్లిమెంట్ ఫ్యూ థింగ్స్. గ్రేట్. అంటే ఈ మధ్యకాలంలో మీరు కూడా అంటే ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ లాగా మాలాగా చాలా మంచి ఏవి స్టోరీస్ ద్వారా, మంచి టిప్స్ ద్వారా చాలా చెప్తున్నారు. మీరు చేయాలి, మీలాంటి వాళ్ళు చాలామంది రావాలి ఫీల్డ్కి. ఎందుకంటే ఎంతైతే సొసైటీలో ఒక నెగిటివిటీ అనేది ఉందో, పాజిటివిటీ కూడా చాలా కావాలి. సో మీలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలి, ఇలా చేయాలి. స్పెషల్లీ ఇప్పుడు ఫీమేల్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. తక్కువ అంటే నేనైతే హార్డ్లీ చూడలేదు కూడా మీలాంటి యంగ్స్టర్స్. ఓకే. సో మీరు వచ్చి ఇలా చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ఫాస్ట్ రెస్పాన్స్ వస్తుంది, నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఒక ఏజ్డ్ పీపుల్ చెప్తే ఈ యంగ్స్టర్స్ మారడు. సో సేమ్ ఏజ్ వాళ్ళు చెప్తేనే కరెక్టే కదా, నా ఏజ్తో కూడుకున్న అమ్మాయి ఇలా చెప్తుందని అంటే సంథింగ్ వీ హ్యావ్ టు థింక్. ఈరోజు నేను ఇంత ఈ ఫీల్డ్లో సక్సెస్ కావడానికి వచ్చేసి యంగ్ ఏజ్లో నేను ఈ ఫీల్డ్లో వచ్చి అవన్నీ చెప్తున్నాను కాబట్టే జనాలు ఇంకా ఎక్కువ ఫాస్ట్గా రిసీవ్ చేసుకున్నారు, కాబట్టి ఇది క్లిక్ అయింది. సో మీరు కూడా ఇంకా చాలా బాగా చేయాలని ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీన్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి.